చాలామందికి దెయ్యం సినిమాలన్నా దెయ్యం సీరియల్స్ అన్నా భయం ఉంటుంది, కానీ చూడాలనేటువంటి ఆతృత ఉంటుంది. ఎవరినైనా పక్కన ఉంటే కనుక లైట్లన్నీ వేసుకొని చూడాలని ఆశ ఉంటుంది. అదేవిధంగా క్రైస్తవుల్లో చాలామందికి ప్రకటన గ్రంథం చదవాలనేటువంటి ఆతృత ఉంటుంది, కానీ భయం కూడా ఉంటుంది, చదివితే ఎట్లా ఉంటుంది అనేసి. అయితే ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే నాకున్న అలవాటు ఏంటంటే, ముందు ఏ గ్రంథంలోంచైనా ఒక భాగాన్ని చెప్పేటప్పుడు పూర్తిగా ఆ పుస్తకం గురించి ఒక చిన్న పరిచయం ఇచ్చి అప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా ఒక చిన్న మాట చెప్పాలి. మీలో ఎవరికైనా ప్రకటన గ్రంథం చదవటం అనేది భయం కలిగించేదైతే కనుక మీ రక్షణ గురించి మీకు నిశ్చయత లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. నాకు యేసు ప్రభుతో సంబంధం ఉంది, నేను చచ్చిపోతే లేదా ఒకవేళ ఇప్పుడు యేసు ప్రభు వస్తే నేను పరలోకంలోకి వెళ్తాను అనే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రకటన గ్రంథం చదివినప్పుడు భయం ఉండకూడదు. ఉన్నది అని అంటే కనుక మీ జీవితంలో ఎక్కడో అనుమానం ఉన్నది అని అర్థం. ఆ మాట చెప్పి నేను ముందుకి వస్తా ఉన్నా. ఎందుకనంటే ప్రకటన గ్రంథం ఒక విశ్వాసి జీవితం యొక్క ముగింపు. ఇప్పుడు గెలిచినటువంటి ఆట టీవీలో రీప్లే చూస్తున్నాం అనుకోండి, మధ్యలో టెన్షన్ ఉంటుంది, ఎవరికైనా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ గెలిచిందని తెలుసు కదా. కాబట్టి మధ్యలో ఎంత రసవత్రంగా ఉన్నా నవ్వుతూ తీసుకుంటాం, ఎందుకంటే ముగింపు మనకు తెలుసు కదా. ప్రకటన గ్రంథం విశ్వాసాల యొక్క విజయ ముగింపు కాబట్టి అది భయాన్ని కలిగించకూడదు, ధైర్యాన్ని ఇవ్వాలి, అది ఆదరించాలి మనకి, అవునా కదా. అయితే ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు, ఎవరు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, దాంట్లో మన పాత్ర ఏంటి, అది ఈరోజు మీకు చిన్న సందేశంగా చెప్తాను. యోహాను అనేటువంటి భక్తుడు ప్రకటన గ్రంథం రాశాడు. డొమిటియన్ అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయన క్రైస్తవుల్ని బాగా హింసించేవాడు. ఒక్కొక్క చక్రవర్తి ఒక్కో విధంగా క్రైస్తవుల్ని హింసిస్తాడు. నీరో అనే చక్రవర్తి ఏం చేసేవాడంటే, క్రైస్తవుల్ని చెట్లకేసి ఏలాడి తీసి వాళ్ళ మీద నూనె పోసి వాళ్ళని తగలపెట్టేవాడు కాగడాల్లాగా. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, సింహాల బోన్లో మనుషుల్ని వేసేస్తే వాళ్ళు తింటూ ఉంటే వెళ్ళి చూసి ఆనందించేవాళ్ళు. అయితే డొమిటియన్ అనే చక్రవర్తి క్రైస్తవుల్ని ఎలా హింసించేవాడంటే, ఎవ్వరూ జీవించినటువంటి దీవులు ఉంటాయి కదా, చుట్టూ సముద్రం ఉండే మధ్యలో దీవి, ఆ దీవిలో విడిచిపెట్టేసేవాళ్ళు. వాళ్ళకి అన్నం దొరక్క, లేకపోతే పురుగులు లేకపోతే జంతువులు వాళ్ళని దాడి చేస్తే వాళ్ళు చచ్చిపోతూ ఉండేవాళ్ళు. యోహాను అనేటువంటి భక్తుడిని మధ్యధరా సముద్రంలో మామూలు భూమికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్మసు అనే ఒక ద్వీపంలో పడేశాడు. ద్వీపం చాలా పెద్దది. అప్పుడు మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడైతే మనుషులు ఉంటున్నారు, అప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఆ ద్వీపంలో ఆయన్ని పడేశారు. అక్కడ కొన్ని నెలలు, బహుశా 1-2 సంవత్సరాలు ఉన్నాడేమో, తెలీదు. అయితే ఆ టైంలో యోహాను కష్టాల గుండా వెళ్తాడు, తిండి దొరకకుండా పోతుంది అని అనుకున్నారు. కానీ దేవుడు తనకు తోడుగా ఉండి దేవుడు తనకి చాలా దర్శనాలు ఇస్తూ ఉంటే ఆ దర్శనాలన్నీ కూడా ఒక పుస్తకంలో రూపంలో రాశాడు. వాటినే మనం ప్రకటన గ్రంథం అంటాం. క్రీస్తు శకం 80-85 ఆ ప్రాంతాల్లో ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ప్రకటన గ్రంథానికి 22 అధ్యాయాలు. ఈ 22 అధ్యాయాలు కలిగినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనకు ప్రాథమికంగా 3 విషయాలు ఉంటాయి. ఏంటి ఆ 3 విషయాలంటే, మొదటి అధ్యాయం ఒక విషయం. ఏంటి ఆ విషయం అనంటే, ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు హీరో ఎవరు, ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు, హీరో ఎవరు, అది యేసయ్య. అది మొదటి అధ్యాయం. హీరో పరిచయం అని అంటాం అన్నమాట. ఇది మొదటి అధ్యాయం. 2-3 అధ్యాయాల్లో ప్రతి హీరోకి ఒక సైన్యం ఉంటుంది. ప్రతి హీరోకి ఒక సైన్యం. ఆ సైన్యం ఎవరు, అది 2-3 అధ్యాయాలు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సైన్యం ఎవరు. మొదట హీరో ఎవరు అంటే యేసయ్య, సైన్యం ఎవరు అంటే సంఘం. యేసయ్య సైన్యంగా ఎవరిని వాడతాడు, సంఘాన్నే వాడతాడు. సంఘం అంటే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు, అంటే మనందరి గురించి ఉంటుంది 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి
22వ అధ్యాయం దాకా ఈ సంఘము ద్వారా లేకపోతే ఈ సైన్యం ద్వారా హీరో గారు అంటే యేసయ్య చేసేటువంటి పనులేంటి, ఇది 5వ అధ్యాయం 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా. సార్ 3 మాటల్లో తేల్చేశారు, ఇంకొంచెం వివరంగా చెప్పండి అని అంటారు. చెప్తాను. 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 4-5 అధ్యాయాలు ఆ హీరో గారు పరలోకంలో చేసేదేంటి, 4-5 అధ్యాయాలు పరలోకంలో చేసేదేంటి. 6 నుంచి 18 ఈ భాగమే అందరికీ భయం వేస్తుంది. 6 నుంచి 18 భూమి మీద ఏం జరుగుద్ది, 6 నుంచి 18 భూమి మీద ఏం జరుగుద్ది. 19వ అధ్యాయం 2వ రాకడలో ఏం జరుగుద్ది. 20 నుంచి 22 నిత్యత్వంలో ఏం జరుగుద్ది. ఇప్పుడు మొదటి నుంచి చెప్పేయాలంటే మొదటి అధ్యాయం యేసయ్య, 2-3 అధ్యాయాలు సంఘం, 4-5 అధ్యాయాలు పరలోకంలో జరిగేది, 6 నుంచి 18 భూలోకంలో జరిగేది, 19 రెండో రాకడలో జరిగేది, 20 నుంచి 22 నిత్యత్వంలో జరిగేది. ఇది 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు. అయితే మన పాత్ర ఏంటి దీంట్లో, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ప్రాముఖ్యంగా 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. అర్థమైందండి? దాంట్లో ఒక భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే ప్రకటన గ్రంథం భవిష్యత్తు గురించి రాసింది కాబట్టి, ప్రవచనాత్మకంగా రాసింది కాబట్టి జాగ్రత్త వినండి. ప్రకటన గ్రంథంలో చాలా అలంకారాలు ఉంటాయి. అలంకారాలు అంటే తెలుసు కదా, ఈ అమ్మాయి కోతిలాగా ఉంటుందిరా, వాడు కుక్కలాగా ఉంటాడురా, ఈమె కోకిల్లాగా పాడిందిరా, ఈడు కాకిలాగా ఉన్నాడురా, ఇవన్నీ కూడా అలంకారాలు. ఒకదాన్ని ఇంకో దాంతో పోలిస్తే దాన్ని అలంకారం అంటాం. బైబిల్లో చాలా అలంకారాలు ఉన్నాయి. అతి ఎక్కువ అలంకారాలు ఉన్నటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం. అయితే అలంకారాల్లో కొన్నిసార్లు అంకెలు కూడా వాడుతూ ఉంటాం. అంటే ఉదాహరణకి 4 మాటలు చెప్పొచ్చు కదా అని అంటారు. నువ్వు నేను అందరూ బాగున్నారా, 4 మాటలు అయిపోయి నేను కూర్చున్నాను అనుకో, అదే అర్థం 4 మాటలు చెప్పంటే 4 అంటే 4 కాదు కదా, కొన్ని మాటలు చెప్పని. అంటే ఇక్కడ 4 అనేది ఉన్న అంటే యథాతథంగా 4 అని కాదు, కొన్ని మాటలు చెప్పని. 2 రాళ్ళు వెనక్కేసుకోరా అంటే 2 రాళ్ళు వెనక్కేసడమా కాదు కదా, కొన్ని డబ్బులు వెనకేసుకోరా అని. ఈ మనం అనుదినం వాడేటువంటి పదాలే కదా. కాబట్టి ఇలాగా ప్రకటన గ్రంథంలో కొన్ని అంకెలను కూడా అలంకారంగా వాడారు. వాడికి 100 సార్లు చెప్పాను అని అంటే ఒక కాగితం మీద 1 నుంచి 100 దాకా రాసుకొని చెప్పినప్పుడల్లా టిక్కులు పెట్టాడని కాదు కదా, చాలాసార్లు చెప్పారు అని అర్థం. అవునా కదా? ఇవి అలంకారాలు. అయితే యూదులు కూడా కొన్ని అంకెల్ని అలంకారంగా వాడతారు. మనం తెలుగులో వాడతాం కదా, 6 100 నేను రాను అంటాం. అది అంకె. 6 అనేది ఒక అంకె, 100 అనేది ఇంకోటి. నేను రాను అంటే ఏది ఏమైనా నేను రాను అని, అది కూడా ఒక అలంకారమే. యూదులు కూడా కొన్ని అంకెల్ని అలంకారంగా వాడతారు. ప్రకటన గ్రంథంలో అతి ఎక్కువగా కనబడేటువంటి అలంకారపు అంకె 7. 7 చాలాసార్లు కనబడుతుంది, 54 సార్లు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో, 54. మరి 7 అని ఎందుకు వాడతారంటే, చిన్నప్పుడు మనం తొక్కుడు బిళ్ళ ఆడే దగ్గర నుంచి మనకు 3 అంటే ఇష్టం. ఒకసారి తప్పు వచ్చిందనుకో ఇంకోసారి అంటారు, తర్వాత ఏమంటారంటే ముచ్చటగా 3వ అంటారు. అంటే అలాగా అవుతుందని. తాళి కట్టేటప్పుడు 3 సార్లు తాళి కడతారు. ముస్లింలు భార్యకి విడాకులు ఇవ్వాలంటే 3 సార్లు తలాక్ అంటారు. అంటే మనకి 3 ఎలాగో యూదులకి 7 అంటే అంత ఇష్టం. 7 పరిపూర్ణమైన సంఖ్య. అందుకనే ఏదైనా ఉదాహరణ ఇవ్వాలంటే 7 ఇస్తారు, అప్పుడు పరిపూర్ణం అయిపోతుంది అనమాట. 7 ఇస్తే పరిపూర్ణంగా ఉంటుంది. అది వాళ్ళకున్నటువంటి లెక్క. మన హిందూ సాంప్రదాయంలో, భారత సాంప్రదాయంలో కూడా ఇప్పుడు ఎవరికైనా పళ్ళు ఇస్తున్నారనుకోండి, ఒక 5 రకాల పళ్ళు అంటారు కదా, అంటే పరిపూర్ణంగా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకి 7 అనేది పరిపూర్ణం. 7 అనేది ఉదాహరణలాగా ఉపయోగించారు కాబట్టి ఉన్నట్లుగా తీసుకోకూడదు. చాలాసార్లు 7 ఉగ్రతలు, 7 బోరలు అంటే 7 అంటే పరిపూర్ణం అనే చూడాలి. ఇంకొక అంకె కూడా చాలా ఎక్కువ సార్లు వాడారు, అదేంటంటే 12. 12 అనే మాట ఎందుకు ఉపయోగిస్తారంటే, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, అందరూ
అని చెప్పడానికి 12 అని ఉపయోగిస్తారనమాట. అయితే ఇప్పుడు అన్నాట్ల గురించి మాట్లాడట్లేదు, కానీ 7 గురించి మాట్లాడుతున్నా. 7 అనేది పరిపూర్ణంగా వాడతారన్నాను కదా. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించి రాశారు. ఈ 7 సంఘాలు నిజమైన సంఘాలు. అవి ఉండే అప్పట్లో. అదేంటి సార్ అవి ఉండేవి అప్పట్లో అంటున్నారంటే, ఇప్పుడు లేవు. ఆ ఊర్లు లేవు, ఆ సంఘాలు లేవు. ఏమైపోయిన ఊర్లు అంటే మట్టిలో కలిసిపోయినాయి, ఎప్పుడు లేవు. కానీ కొన్ని గుర్తులు ఉన్నాయి. పురావస్తు వాళ్ళు తవ్వితే ఇది ఆ ఊరు, ఇది ఈ ఊరు అని చెప్తారు, కానీ ఇప్పుడు లేవు అనమాట. ఈ 7 ఊర్లు టర్కీ దేశంలో ఉన్నాయి ఇప్పుడు మనకి. అప్పట్లో దాన్ని బిథేనియా అనేవాళ్ళు. ఆ టర్కీ దేశంలో కూడా ఎక్కడున్నాయో కూడా మనం చెప్పవచ్చు. ఎట్లాగంటే డెన్జిలి అనేటువంటి జిల్లాలో ఉన్నాయి. డెన్జిలి అనే జిల్లా, ఆ జిల్లాలో ఈ 7 సంఘాలు ఉన్నాయన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే యోహాను భక్తుడి ద్వారా ఈ 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశారు. ఈ 7 సంఘాలకి ఒక్కో సంఘానికి ఒక్కో జబ్బు ఉంది, ఒక్కో సంఘానికి ఒక్కో సమస్య ఉంది. ఈ సమస్యకి ఇది పరిష్కారం, ఈ సమస్యకి ఇది పరిష్కారం అని ఈ 7 సంఘాలకి సమస్య ఏంటి, దానికి ఉన్న పరిష్కారం ఏంటి రాశారు. అవి అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి అవి నిజమైనవి, అవి ఖచ్చితంగా ఉన్నాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, అవి ప్రాక్టికల్ లెటర్స్ అంటారు. ప్రాక్టికల్ అంటే వాళ్ళకి సరి అయినటువంటి సమాధానం ఇచ్చేటువంటి ఉత్తరాలు. వాళ్ళ సమస్య ఇది, దానికి జవాబు ఇది. ఇది మొదటిది. రెండోది ఏంటనంటే, మరి ఆ ఉత్తరాలు మనకెందుకు చదవమంటున్నారు? ఎవడికో రాసిన ఉత్తరం మనకిస్తే ఏమన్నా ఆనందమా? నాకెందుకే ఉత్తరం అని అంటాం. అయితే ఆ ఉత్తరాలు మనకు కూడా పనికొస్తాయి. ఎందుకనంటే ప్రవచనాత్మకంగా అది మన జబ్బులు కూడా బయట పెట్టేది. అది ప్రాక్టికలే కాదు, ప్రాఫిటికల్, ప్రవచనాత్మకమైన. మూడోది ఏంటంటే యేసుప్రభు రాసిన ఉత్తరాలు అవి. యేసుప్రభు ఏదైనా చెప్తే అది శక్తివంతమైనదా కాదా? అది పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. ఇది మూడో గుణం. నాలుగోది ఏంటనంటే ఈ ఉత్తరాల్లో చివర ఒక మాట ఉంటుంది. ఏంటనంటే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక ప్రాముఖ్యమైనది చెప్పామనుకో, హలో విన్నావా, ఇది మాత్రం మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నాను అని అంటాను చూసారా. అంటే ప్రాముఖ్యమైనది మళ్ళీ చెప్తాం, విన్నావా లేదా అంటాం. అదేవిధంగా యేసుప్రభు వారు ఏమనేవాళ్ళు తెలుసా? చెవులు కలిగిన వాడు అంటే మర్చిపోవద్దు, ఇది ఇంపార్టెంట్, ఇది ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి అది వ్యక్తిగతమైనది, పర్సనల్. 4 లక్షణాలు. అవి ఖచ్చితమైనవి, ప్రాక్టికల్. అవి ప్రవచనాత్మకమైనవి, ప్రాఫిటికల్. అవి ప్రభావవంతమైనవి, పవర్ఫుల్. అది వ్యక్తిగతమైనది, పర్సనల్. ఈ 4 ఉత్తరాలు, ఈ 4 లక్షణాలు ఈ 7 ఉత్తరాలకే ఉంటాయి. అయితే ఈరోజు మనం ఒక్క ఉత్తరాన్నే చూడబోతున్నాం. ఆ ఉత్తరం లవదోక్షియా అనేటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం. ఓకే, మీరు అప్పుడే తీయొద్దు. ఈ ఊరి అసలు ఎలా వచ్చింది, దానికి ఉన్న సమస్య ఏంటి, అది ముందు మీకు చెప్పి అప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ 7 ఊర్లలో అసలు పరిచర్య ఎలా మొదలైంది, సంఘాలు ఎవరు మొదలు పెట్టారు, అది కూడా మనం ఆలోచించాలి. ఒకే ఒక ఊర్లో పెద్ద ఆయన సంఘాన్ని మొదలుపెట్టాడు. మిగిలిన ఊర్లో చిన్న చిన్నోళ్ళు సంఘాన్ని మొదలుపెట్టారు. పెద్ద ఆయన సంఘం మొదలుపెట్టింది ఎక్కడంటే ఎఫెసస్ పట్టణంలో. ఎఫెసస్ పట్టణంలో పెద్ద ఆయన ఎవరు మొదలుపెట్టారు? పౌలు గారు. పౌలు గారు ఎఫెసస్ పట్టణంలో 3 ఏళ్ళు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు ఆయన పద్ధతి ఏంటనంటే రోజు బజార్ వెళ్ళిపోయాడు, వాక్యం చెప్పేవాడు కనబడిన వాళ్ళకల్లా. కొంతమంది యేసుప్రభుని అంగీకరించేవాడు. అంగీకరిస్తే 4 గంటలకి ఊరు మధ్యలో ఒక హాల్ ఉండేది, అక్కడికి వచ్చాయి మనం కలుసుకుందాం అనేవాడు. 2 గంటల సేపు ఖాళీ ఉండేది హాల్. ఆ హాల్లో వాళ్ళని కూర్చోపెట్టి దేవుని వాక్యం బాగా బోధించేసేవాడు. ఆ విధంగా నేర్చుకున్న వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న సంఘాలు పెట్టడం, లేకపోతే వాళ్ళకి సువార్త చెప్పడం చేసేసేవాళ్ళు. ఆ విధంగా చేయటం బట్టి ఏమైందో తెలుసా, పౌలు ఉన్నది ఒక్క ఊరిలోనే, కానీ 3 ఏళ్లలో అంటే 3 సంవత్సరాల్లో దగ్గర 6-7 దేశాలకి మొత్తం అందరికీ సువార్త వెళ్ళిపోయింది. పౌలు ఎక్కడ వెళ్ళా, ఆయన ఒకే ఊరిలో ఉన్నాడు, కానీ సువార్త మాత్రం వెళ్ళిపోయింది. ఒక ఆయన గురించి చెప్తాను. ఎఫెసస్ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో కొలస్సి అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం నుంచి ఒక కుర్రోడు వచ్చాడు.
అతని పేరు ఎఫెఫ్రా. వచ్చి వారం 10 రోజులు ఉన్నాడు ఎఫెసస్ పట్టణంలో. పౌలు సువార్త చెప్తే వాక్యం విన్నాడు, అంగీకరించాడు, కొన్ని రోజులు నేర్చుకున్నాడు. నేర్చుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఏ ఊరు? కొలసి. కొలసి వెళ్ళి అక్కడ సంఘం స్థాపించాడు. అందుకే మీరు కొలసీలకు రాసిన పత్రికలో ఎఫెఫ్రా ద్వారా ఈ మాటలు మీరు నేర్చుకున్నారు అని 8వ వచనంలో చూస్తాం మనం. ఎందుకంటే పౌలు కొలసి సంఘాన్ని స్థాపించాల, ఆ ఊరు వెళ్ళా ఆయన, అది స్థాపించింది ఎఫెఫ్రా అనే కుర్రోడు. అక్కడ అయిపోయిన తర్వాత ఈ కొలసి పట్టణాన్ని నుంచి 10 కిలోమీటర్ల పక్కకి వెళ్తే హీరాపోలి, అదొక ఊరి పేరు. అక్కడికి వెళ్ళి అక్కడ 2వ సంఘాన్ని స్థాపించాడు. అది అయిపోయిన తర్వాత ఇంకో 6 కిలోమీటర్లు యువతలకు వస్తే లవదోక్య అనే ఒక ఊరుంది, అక్కడ కూడా సంఘాన్ని స్థాపించాడు. ఈ 3 సంఘాలకి ఒకడే పాస్టర్ గారు. ఎవరు? ఎఫెఫ్రా. అర్థమైందా? పౌలు భక్తుడు ఉత్తరాలు రాశాడు. ఎవరెవరికి? కొలసీలకు ఉత్తరం రాశాడు. మన దగ్గర ఉందా? బైబిల్లో ఉంది. అదేవిధంగా లవదోక్య సంఘానికి కూడా ఒక ఉత్తరం రాశాడు. అది లేదు మన బైబిల్లో. ఏమైందంటే ఎటో పోయింది. సార్ మరి ఎటో పోయిన ఉత్తరం మీకు ఎలా తెలిసింది సార్ అని అంటే, కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాట రాశాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, మీరు ఈ ఉత్తరం చదివి లవదోక్య సంఘానికి పంపించండి. ఈ ఉత్తరం వాళ్ళకు ఒక ఉత్తరం రాశాను, అది మీరు చదవండి అని రాశాడు ఈయన. అర్థమైందా? అది ఎక్కడో పోయింది, మనకు అవసరం లేదనుకుంటా. అందుకే దేవుడు మనకు దొరకకుండా చేశాడు. అది ఏంటి, అది ఎక్కడ ఉంది అని బాదుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏదో అవసరమో అది దేవుడు మనకి ఇచ్చాడు, అది చాలు. ఓకే, ఈ విధంగా ఉత్తరాలు రాశాడు. ఆ లవదోకియా సంఘాన్ని క్రీస్తు శకం 55, 57 ఈ ప్రాంతాల్లో ఎఫెఫ్రా స్థాపించాడు. ఈ ఉత్తరం ఏమో 85లో రాస్తున్నాడు. అంటే ఆ సంఘం స్థాపించబడి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్లలో ఆ సంఘానికి ఒక పెద్ద జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటో దేవుడు చూపిస్తూ, మీ జబ్బు ఇది అని చెప్పి ఆ జబ్బుకి ఇది పరిష్కారం అని రాశాడు. అదనమాట లవదోక్య సంఘానికి రాసినటువంటి ఉత్తరం యొక్క విషయం. ఓకే, అయితే ఆ ఉత్తరం బాగా అర్థం అవ్వాలంటే ఆ ఊరు గురించి మనం కొన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే వాళ్ళకి రాశాడు కదా, కాబట్టి వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఎవరన్నా కొండల మీద ఉన్నారనుకోండి, కొండల మీద ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు ఉంటాయి. కొండ మీద ఉన్నవాడికి రాశాడు అనుకో, వాడికి అర్థం అవుద్ది. జీవితంలో ఎప్పుడు కొండ చూడని వాడికి అర్థం అవుద్దా? అరే నువ్వు దిగి రావాలిరా అని అంటే, నేను దిగొచ్చేది ఏంటి అంటాడు నేల మీద ఉండేవాడు. అర్థమైంది కదా? కాబట్టి వాళ్ళ పరిస్థితులు ఏంటో అర్థమైతే మనకి ఉత్తరం బాగా అర్థమవుతుంది. లవదోక్య అనే ఒక పట్టణం గురించి మీకు చెప్పాలి. క్రీస్తు పూర్వం 260లో యాంటికస్ అనేటువంటి ఆయన ఆ పట్టణం కట్టాడు. ఎందుకు కట్టాడంటే ఆయన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నీకేం కావాలి అని అడిగాడు. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో చాక్లెట్ కావాలి అంటారు, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అనుకో గాజులు కావాలంటారు, ఇంకా పెద్దవాళ్ళు అనుకో చీర కొనివ్వ అంటారు, ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి నాకు బంగారం కొనివ్వ అంటారు, బాగా డబ్బులు ఉన్నాయి అనుకో నాకు ప్లాటు కొనివ్వ అని అంటారు. రాజుగారు ఎవరినైనా అడిగారు అనుకో వాళ్ళకి రేంజ్లో అడుగుతారు. ఏమని అడిగారంటే నాకు ఒక ఊరు కట్టి పెట్టవా అని అడిగారు. అంటే మనోడు ఒక ఊరు కట్టేశాడు. ఆ ఊరి పేరు లవదోక్య. ఆ ఊరికి లవదోక్య అని పేరు ఎందుకు పెట్టాడంటే ఆ అమ్మాయి పేరు అదే. ఆ అమ్మాయి పేరు ఆ ఊరికి పెట్టేశాడు. సర్వసాధారణంగా అమ్మాయిలు చేసే పని ఏంటంటే నాకు ఇది ఇస్తావా ఇది ఇస్తావా అని అడిగి ఇచ్చిన తర్వాత నువ్వు ఎవడో రాపో అంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఆ అమ్మాయి ఊరు కట్టించేసుకున్నాక నువ్వు ఎవరో రాపో అన్నది. ఊరు మాత్రం ఆమె పేరునే ఉండిపోయింది. వాళ్ళిద్దరికి మాత్రం ఏం సెట్ కాలేదు. ఇది పని. అయితే ఆ ఊరికి కొన్ని గొప్పలు ఉన్నాయి. ఏంటి ఆ ఊరికి ఉన్నటువంటి గొప్పలు అంటే, ఆ ఊర్లో బంగారం బాగా దొరుకుద్ది. అంటే ఆ ఊర్లో బంగారం గనులే ఉండవు, కానీ బంగారం బాగా దొరుకుద్ది అని మీకు అర్థం అవడానికి చెప్తాను. మనం చాలామంది దుబాయ్ వెళ్ళి బంగారం తెచ్చుకుంటారు. అయితే దుబాయ్లో బంగారం ఎక్కడ గనులు ఉండవు, కానీ బంగారం అక్కడ దొరికినంత ఎక్కడ దొరకదు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ బంగారం దొరికినా దాన్ని తీసుకొచ్చి దుబాయ్ బంగారం మార్కెట్లో పెట్టి అక్కడ అమ్ముతారు. దుబాయ్లో బంగారం మార్కెట్ ఎలాగో లవదోక్య అనే ఊర్లో బంగారం బాగా దొరుకుద్ది. అంటే అందరూ బంగారం వ్యాపారస్తులు అక్కడే ఉంటారు. బంగారం బాగా దొరుకుద్దని డబ్బులు ఎక్కువ ఉంటాయా లేదా? బాగా ఉంటాయి. ఇది మొదటిది. రెండోది ఏంటంటే లవదోక్య అనే ఊరికి కొంచెం ఉత్తరానికి వెళ్తే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద నల్లటి గొర్రెలు బతుకుతాయి. ఆ గొర్రెలు మంచు ప్రాంతంలో ఉంటాయేమో, దాని బొచ్చు చాలా సున్నితంగా ఉంటుంది. ప్రపంచంలో అంట గొర్రె బొచ్చులో
అంత సున్నితమైన బొచ్చు ఇంకెక్కడ ఉండదంట. కాబట్టి ఆ సున్నితమైన బొచ్చుతో కోట్లు తయారు చేశారనుకోండి, బాగా ఖరీదు ఉంటుంది. ఇప్పుడు మనకి షాల్వా కప్తారు కదా, షాల్వా 60 రూపాయలు 100 రూపాయలు కూడా వస్తుంది. అలాంటి వాడు వచ్చాడు అనుకోండి, 100 రూపాయలు షాల్వా కప్తారు. అర్థమైందా? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చారనుకోండి, ఆడికి 100 రూపాయలది కప్పరు. ఆడికి కప్పే షాల్ అలాగే ఉంటుంది కనబడటానికి బయటికి, కానీ అది 1,00,000 రూపాయలు 2 లక్షలు ఉంటుంది. ఏసారి తేడా ఏంటనంటే, ఇదేమో పక్కన తాడుతో తయారు చేసింది, అదేమో కాశ్మీర్లో దొరికేటువంటి సున్నితమైనటువంటి పదార్థంతో చేసింది. చూడటానికి ఒకేలాగా ఉంటుంది, కానీ నాణ్యత ఎక్కువ ఉంటుంది. లవదోకి అనే ఊర్లో దొరికేటువంటి ఆ బట్ట బాగా విలువైంది. రాజులు, డబ్బున్న వాళ్ళు, బాగా పేరున్నవాళ్ళు వాళ్ళే కొనుక్కునేవాళ్ళు. ఇది రెండోది. మూడోది, ఓ 25 ఏళ్ల క్రితం ఆడవాళ్ళ కళ్ళకి కాటుకు పెట్టుకునేవాడు. అంటే 25 ఏళ్ల క్రితం అంటున్నారు ఏంటి సార్, ఇప్పుడు పెట్టుకోరా అంటే, ఇప్పుడు ఎవడు పెట్టుకున్నాడు? పెన్సిల్ రాసుకుంటారు ఇప్పుడు స్టైల్గా, కాటుకి ఎవడు పెట్టుకోడు. కాటుకేమో కంటికి చలవ, జబ్బులు పోతాయి. పెన్సిల్ ఏమో స్టైల్. అర్థమైందా? అయితే పూర్వకాలం కాటుగా పెట్టుకునేవాళ్ళు, కొన్ని జబ్బులు పోయాయి కాటుకి. తర్వాత కంటికి చల్లదనం ఇస్తుంది, కళ్ళ కలక ఇలాంటివి రాకుండా ఉండటానికి కాటుగా ఉపయోగించేవాళ్ళు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాటుక తయారైంది లవదోకి అనే ఊర్లో. అక్కడే ఫస్ట్ తయారైంది. అక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవాళ్ళు, ఆయన కాటుక తయారు చేశారు. ఆయన పేరున నాణి ఉండేది. ఇప్పుడు మన రూపాయి బిళ్ళల మీద గాంధీ గారి బొమ్మ ఎలా ఉంటుందో అలాగా ఆ డాక్టర్ గారి బొమ్మ ఉండేది, ఆ డాక్టర్ గారి పేరు ఉండేది. ఆయన కాటుక కొనుక్కున్నాడు. ఈ 3 కారణాలు, ఒకటేమో బంగారం, రెండోదేమో బట్టలు, మూడోదేమో కాటుక. ఈ మూడింటిని బట్టి చాలామంది ఆ ఊరు వచ్చేవాడు. ఆ ఊరిలో 4 రోడ్లు కలిసాయి. ఒక రోడ్డు ఏమో ఎఫ్ఎస్ఎస్ పట్టణం నుంచి, ఒక రోడ్డు ఏమో పెర్గమం అనే పట్టణం నుంచి, ఒక రోడ్డేమో సార్దిస్ అనే పట్టణం నుంచి, ఇంకో రోడ్డేమో స్మిర్నా. ఈ 4 చోట్ల నుంచి రోడ్లు వచ్చి కలిసాయి అన్నమాట. కాబట్టి అది కూడలి. సెంటర్లో ఎక్కువ హోటల్స్ ఉంటాయి, తర్వాత ఎక్కువ వ్యాపారం జరుగుద్ది, చాలా రద్దీగా ఉంటుంది. లవదోకియా ఆ విధంగా రద్దీగా ఉండేదన్నమాట. అయితే ఈ ఊరు గొప్ప తెలియాలంటే ఒక విషయం చెప్పాలి. ఏంటనంటే 60వ సంవత్సరం, క్రీస్తు శకం 60వ సంవత్సరంలో పెద్ద భూకంపం వచ్చి ఊరు మొత్తం కొట్టుపోయింది. మొన్న ఈ మధ్యన కేరళలో వరదలు వచ్చి చాలా ఇళ్ళు కొట్టుకుపోయినాయి కదా. అప్పుడు భారతదేశం అంతా ఏం చేశారు? సాయం చేశారు కదా. కేరళ వాళ్ళకి డబ్బులు పంపించారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాకు డబ్బులు పంపియండి అన్నారు, బోల్ డబ్బులు పంపించారు. అర్థమైందా? అయితే ఈ లవదోకియాకు కూడా అలా భూకంపం వచ్చి నేలమట్టం అయిపోయింది. అయితే ఎవరిని వీడు పైసలు అడగల. రెండోది, అప్పట్లో ఒక చక్రవర్తి ఉండేవాడు, రోమన్ చక్రవర్తి. ఆయన అన్నాడు, మాకు ఎంత నష్టం కలిగింది కదా, నేను డబ్బులు పంపినా అన్నాడు. మాకేం అక్కర్లా, ఏమన్నా అడుక్కునేవాళ్ళమా, మేము కట్టేసుకోగలం అని ఒక్క పైసా తీసుకోకుండా వాళ్ళంతటి వాళ్ళే కట్టేసుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత ధీమా ఉన్న పట్నం, అంత దమ్మున్న పట్నం, అంత బాగా పరపతున్న పట్నం. ఆ పట్నంలో ఓ సంఘం ఉంది. ఆ సంఘానికి యేసే ఉత్తరం రాశాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఆ సంఘానికి రాసినటువంటి ఉత్తరం ఏంటో మనం చూద్దాం. బైబిల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 22 దాకా అది మనం చూస్తాం. ప్రకటన గ్రంథం ఒకటి, ఆదికాండం ఒకటి చాలా సులభంగా తీసేయచ్చు. అది మొదటి పుస్తకం, ఇది ఆఖరి పుస్తకం కదా, కాబట్టి ఎక్కువ పేజీలు తిప్పక్కర్లేదు. 3వ అధ్యాయం 14 నుంచి 22. అయితే 14 నుంచి 22 దాకా ఉన్న విషయం ఏంటో ముందు చెప్పేస్తాం. అంటే నా పద్ధతి ఏంటంటే ఎవ్వరికి నాకేం తెలీదు ఎట్లాగా అనే భయం ఉండకూడదు. ప్రకటన గ్రంథం గురించి మొత్తం ఈ జీవితంలో ఇదే మొదటిసారి వెంటనే మీకు తెలిసిపోయింది. తర్వాత 7 సంఘాలు ఉన్నాయని చెప్పాను, దాంట్లో ఒక సంఘం గురించి చూస్తున్నాను. లవదోకియా గురించి మాకేం తెలీదు అసలు ఏంటండి అని అంటే దాని గురించి కూడా చెప్పేశాం. అదేవిధంగా 14 నుంచి 22 దాకా ఉన్నటువంటి విషయాలు ఏంటో చెప్తాం. ఇప్పుడు మనకి తలనొప్పి వచ్చింది అనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం? కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అవునా కదా. కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు గుండెలో నొప్పి వస్తుందండి అని అన్నాం అనుకో, వాడు ఏం చెప్తాడు?
నేను కాదయ్యా, గుండె జబ్బు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అంటాడు. నువ్వు డాక్టర్వే కదయ్యా, చూడొచ్చు కదా అని అంటే అడు చూస్తాడా? చూడు. అంటే నేనేమంటానంటే, మనకున్నటువంటి జబ్బుని బట్టి ఏ డాక్టరో తెలుసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వీడు ఏ డాక్టరు అనేది ఎలా తెలుసుద్ది? వాడుకున్నటువంటి డిగ్రీలు, వాడుకున్నటువంటి ప్రత్యేకతను, ఓ వీడికి ప్రత్యేకత ఇది అని వాడి దగ్గరికి వెళ్తాం. అవునా? కాబట్టి 14వ వచనం, మనం వెళ్ళే డాక్టర్ గారి పేరేంటి, ఆయనకున్న డిగ్రీలేంటి, అది 14వ వచనం. అర్థమైందా? 15 నుంచి 18 దాకా ఆ డాక్టర్ గారు చేసేటువంటి పరీక్షలేంటి, బయటపడ్డ జబ్బులేంటి. 14వ వచనం డాక్టర్ గారు ఎవరు, ఆయనకున్న డిగ్రీలేంటి. 15 నుంచి 18 దాకా ఆయన చేసే పరీక్షలేంటి, బయటపడ్డ జబ్బులేంటి. 19 నుంచి 22 దాకా ఆయన ఇచ్చే బెళ్ళేంటి, పని చేస్తే ఏమవుతుంది. అర్థమైందా లేదా? సులభంగా ఉంది కదా, చాలా సులభం. ఇది అర్థం కాదనంటే బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి దూకేస్తే చచ్చిపోతారు, అంతకంటే ఇంకే. చాలా సులభం. డాక్టర్ గారి పేరేంటి, ఆయనకున్న డిగ్రీలు ఏంటి, మన పరీక్షలేంటి, వాటికి వచ్చిన జబ్బులేంటి, తర్వాత ఆయన ఇచ్చే బిళ్ళ ఏంటి, దానివల్ల మనకు వచ్చే పరిష్కారం. ఓకే, ఈ భాగంలో ఈ పద్ధతిలో మనం ఈ 3 భాగాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. సరేనా? ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతాను. ఎవరికి మైక్ ఇవ్వక్కర్లా. నాకు మైక్ ఇచ్చిందే నేను వాగడానికి. నేను వాగేటప్పుడు ఇంకోళ్ళు వాగితే ఒప్పుకుందాను. ఓకే, నేను అలాంటి రైట్. లవదోక్యాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయం. దూత అనగానే మనం 2 రెక్కలు ఉంటాయి, గాల్లో ఎగిరిపోతుంది అని అనుకుంటాం. కరెక్టే, ఆ విధంగా దూత కరెక్టే. కానీ ఇక్కడ దూత అంటే అలా కాదు. దూత అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నిస్సి సంఘం అంటే దీనికి, నిస్సి సంఘానికి ఏమన్నా వర్తమానం పంపించాలనుకో, ఎవరికి పంపిస్తాను నేను? పాస్టర్ గారు. అంటే ఈ సంఘానికి దూత ఎవరు? ఆయన. అర్థమైందా? ఆ విధంగా సంఘానికి రిప్రజెంటేటివ్, ఆ సంఘానికి ఎవరి ద్వారా పంపిస్తే కబురు పని అయిపోతుంది, అది దూత అంటే. అర్థమైందా? సో సంఘపు దూతకు ఈలాగు రాయము. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు యేసు ప్రభు చెప్తున్నాడు. మీకు ఒక మాట చెప్పాలి. బైబిళ్ళు మామూలుగా నల్ల అక్షరాలు ఉంటాయి కదా, తెల్ల కాగితాల మీద. కానీ కొన్ని ప్రత్యేకమైన బైబిళ్ళు ఉంటాయి. ఆ బైబిల్ పేరు ఏమంటారు తెలుసా? రెడ్ లెటర్ బైబిల్, ఎర్ర అక్షరాల బైబిల్ అని అంటారు. అంటే ఏంటి సార్, బైబిల్ అంతా ఎర్రగా ఉంటుందా అంటే బైబిల్ అంతా ఎర్రగా ఉండదు. బైబిల్లో కొన్ని మాటలు మాత్రమే ఎర్రగా ఉంటాయి, మిగిలినవి నల్లగా ఉంటాయి. ఏంటి సార్ అంటే, యేసు ప్రభు నోట్లోంచి, తండ్రి అయిన దేవుని నోట్లోంచి, పరిశుద్ధాత్మ నోట్లోంచి ఏదైనా మాటలు వచ్చినాయి అనుకో, అవి మాత్రం ఎర్రగా ఉంటాయి, మిగిలిన అన్నీ నల్లగా ఉంటాయి. అర్థమైందా? ఈ 14వ వచనం నుంచి 22వ వచనం దాకా ఈ మాటలు ఎర్రగా ఉంటాయి. ఎందుకని? ఈ మాటలు ఎవరి మాటలు? ఇప్పుడు బైబిల్ అంతా దేవుని వాక్యమే, నేను కాదనట్లేదు. అయితే దేవుని మాటలు వేరు వాళ్ళు రాశారు. ఈ మాటలు ఉన్నవే ఇవి అట్లా కాదు, సాక్షాత్తు ఆయన చెప్తే రాశారు. అర్థమైందా? యోహానికి చెప్పాడు, యోహాను ఈ రాయ్ అంటే అప్పుడు రాశాడు అన్నాడు. అంటే సాక్షాత్తు ఎవరి నోట్లోంచి వచ్చిన మాటలు ఇవి? యేసయ్య నోట్లోంచి వచ్చినాయి. అర్థమైంది కదా ఇక్కడ దాకా? ఇప్పుడు చూద్దాం. ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు. మన డాక్టర్ గారికి 3 డిగ్రీలు ఉన్నాయి. ఓ డిగ్రీ పేరేమో ఆమెన్, ఒక డిగ్రీ పేరేమో నమ్మకమైన వాడు, ఇంకో డిగ్రీ పేరు ఏంటంటే దేవుని సృష్టికి ఆది. 3 డిగ్రీలు అన్నమాట. ఈ 3 డిగ్రీలని మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. సార్ ఆమెన్ అంటే ఏంటండి అని అంటారు. ఆమెన్ అంటే మనకి తెలుగులో తదాస్తు అంటారే, అదనమాట. మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. ఇప్పుడు మీరు ఈ సందు రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు వేయించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎమ్మెల్యే దగ్గరకో కార్పొరేటర్ దగ్గరకో వెళ్ళాలి. అర్థమైందా? అయితే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి, సార్ మా సందులో రోడ్డు సరిగ్గా లేదు సార్, మా గల్లీలో రోడ్డు వేయండి అని అంటాం. అయితే ఆయన అని అన్నాడు అనుకో, అప్పుడు మీరేమంటారు? అరే అడుగు అన్నాడు రా, అవునా కదా, అడుగు అన్నాడు రా అని అంటాం. ఆయన అంటే మనకి 2 రకాలైన రాజకీయవేత్తలు ఉంటారు. కొంతమంది అని ఓ 10 రోజుల తర్వాత
ఏంటి ఏ రోడ్డు నేను ఎప్పుడు అన్నాను అని అంటారు. అంటే మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? అందుకనే 2వ డిగ్రీ అవసరం అక్కడ. ఆమెన్ అంటే ఊ అనేవాడు ఆయనే. ఆయన ఊ అంటే నమ్మకంగా చేసేవాడు కూడా ఆయనే. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఊ అనేవాడు ఆయనే, నమ్మకంగా చేసేవాడు కూడా ఆయనే. ఆమెన్ అనువాడు నమ్మకమైనటువంటి సత్యసాక్షియు. అయితే ఆయన ఆమెన్ అనే దానికి చాలా విలువ ఉంది. ఎలాగూ అని అంటే, చెక్కుకి ₹1,00,000 నేను రాసేసాను, నా పేరు రాసేసాను, మీ పేరు కూడా రాశాను. చెక్కు చెల్లాలంటే ఏమవ్వాలి? సంతకం పెట్టాలి. నేను సంతకం పెట్టకపోతే చెక్కు చెల్లుద్దా? లేదు. చెక్కుకి సంతకం ఎంత ప్రాముఖ్యమో, ఈ ప్రపంచంలో ఏదైనా జరగాలంటే దానికి యేసయ్య ఆమెన్ చెప్పడం అంత అవసరం. ఆయన ఆమెన్ అనకుండా ఏది జరగదు. ఆది నుంచి సమస్తం చేసినోడు ఆయనే. సమస్తం. సార్ మరి నన్ను చేసినోడు ఎవడంటే, నిన్ను చేసినోడు కూడా ఆయనే. మీ మమ్మీ కడుపులో నువ్వు ఒక చిన్న పిండం అంటే ఎంత పిండమో తెలుసా? కంటికి కూడా కనబడదు. ఒక చెంచాలో పిండాలు పట్టుకుంటే చెంచా నిండా 500 కోట్లు పడతాయి అంట. అంటే 1.5 చెంచా అయితే ప్రపంచం అంతా పట్టేస్తుంది. అంత చిన్నగా ఉంటుంది. దాన్ని జైగోట్ అంటారు, పిండం. అయితే ఆ పిండంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను చూసావు. కీర్తన 139లో ఉంటుంది. అర్థమైందా? నాకు రూపాన్ని ఇచ్చిన వాడు నువ్వే. అంటే నేను ఎంత ఎత్తు ఉండాలి, ఎంతలా ఉండాలి, నా స్వరం ఎలా ఉండాలి, ఇవన్నీ నాకు ఎవరిచ్చారు? యేసయ్య. అర్థమైందా? కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆమెన్ చెప్పింది ఆయనే. అందుకే ఈ లోకంలోకి వచ్చారు. అవునా? ఇప్పుడు మనలో ఎవరైనా చచ్చిపోవాలనుకోండి, ఎవరు ఆమెన్ చెప్పాలి? ఆయనే చెప్పాలి. మనం పుట్టాలంటే ఆమెన్ ఆయనే, మనం చావాలంటే కూడా ఆమెన్ చెప్పాల్సిందే. ఈ లైట్ వేయాలంటే ఏం చేయాలి? మనం ఆపేయాలంటే మన జీవితానికి స్విచ్ ఆయనే. అది ఆమెన్. మన ప్రపంచానికి స్విచ్ ఆయనే. అది ఆమెన్ అన్నదానికి. మనం ప్రార్థన చేసి చివరిలో ఆమెన్ అని ఎందుకంటాం తెలుసా? ప్రభా స్విచ్ నక్కువ అని అడుగుతాం. అది పరిస్థితి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మన దేవుడికి ఎంత గొప్ప డిగ్రీ ఉందో చూడండి. అర్థమైందా? ఈ ప్రపంచంలో ఏదైనా చేసేది ఆయనే. అది ఆయన డిగ్రీ. రెండోది ఏంటనంటే, అంత సామర్థ్యం ఉన్నది. రెండోది నమ్మకస్తుడు కూడా. మనకి 2 రకాలైన మనుషులు ఉంటారు. ఈ ఇద్దరు కూడా ఎందుకు పనికి మాలినోళ్ళు. ఎలాగ తెలుసా? గబుక్కున ₹1000 అవసరమైంది. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాగా డబ్బున్నవాళ్ళు అనుకుందాం, ఏమంటే ఒక ₹1000 ఇవ్వండి అంటే, డబ్బున్న వాళ్ళు ఎక్కువగా చెప్పే మాట, అబ్బా మొత్తం డబ్బులు ఇప్పుడే బ్యాంకులో ఇస్తాను అయిపోయినాయి అంటాడు. ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు, కానీ డబ్బు ఉంది, ఇచ్చే మనసు లేదు. కొంతమంది ఉంటారు, ఏమంటే ₹1000 ఇవ్వండి అంటే, అది ఇవ్వండి అని బీరువాలో ఎతికి గీతికి ₹300 ఇచ్చి, అమ్మ ఇయ్యే ఉన్నాయి ఉంచుకో అంటారు. అంటే వాడికి ఇవ్వాలనే మనసు ఉంది, కానీ ఇచ్చే స్తోమత లేదు. వీడికి స్తోమత ఉందే, మనసు లేదు. వీడికి మనసు ఉంది, స్తోమత లేదు. యేసయ్యకి 2 ఉన్నాయి. స్తోమత ఉంది, మనసు ఉంది. ఆమెన్ ఆయన స్తోమత, నమ్మకమైన వాడు ఆయన మనసు. అర్థమైంది కదా. మూడోది ఏమన్నాడు తెలుసా? దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవుని సృష్టి అంటే దేవుడు ఏదైనా చేయాలంటే యేసే ద్వారానే చేస్తాడు. ఏదైనా. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే యేసే ద్వారా చేయటం అంటే ఏంటో మీకు అర్థం అవ్వదు. ఫస్ట్లో దేవుడు కమిటీ మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ కమిటీలో 3 కూర్చున్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది ఎక్కడ ఉంటుందంటే ఆదికాండం 1:26. ఆ కమిటీలో వచ్చిన విషయం ఏంటంటే, మరి భూమిని చేసాం, ఆకాశాన్ని చేసాం, చెట్లు చేసాం, పక్షులు చేసాం, జంతువులు చేసాం, ఇప్పుడు ఏం చేద్దాం అని కమిటీలో వచ్చింది ప్రశ్న. అని అంటే అందరూ 3 కూడా ఒక మాట అనుకున్నారు. ఏమంటే, ఓ పని చేద్దాం, మనకులాగా ఓ మనిషిని తేద్దాం. అర్థమైందా? వాళ్ళు భూమి ఆకాశాన్ని ఏలేస్తారు. ఇది అనుకున్నది. ఇది 26వ వచనం. మనం 27వ వచనంలో ఆ 3లో ఒక ఆయన్ని, బాబు నువ్వు వెళ్ళి చేయి అన్నారు. అప్పుడు 27వ వచనంలో ఆయన వెళ్ళి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని తయారు చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. ఆ విధంగా వెళ్ళి చేసింది ఎవరు? యేసయ్య. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆదాముని చేసింది యేసయ్య. నిన్ను నన్ను గర్భంలో తయారు చేసింది యేసయ్య. ఈ విశ్వానికి అంతటికీ కర్త ఎవరు? యేసయ్య. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా. మీకు అర్థమైంది కదా. అది అన్నమాట. కాబట్టి
14వ వచనం ప్రకారం మన డాక్టర్ గొప్పోడా కాదా? ఆయనకంటే పైన ఇంకెవడన్నా ఉన్నాడా? బాస్ టాప్ మోస్ట్ డాక్టర్ ఆయనే. అర్థమైందా? ఆ డాక్టర్ గారు మనల్ని పరీక్ష చేసిన తర్వాత తప్పులు ఏమన్నా ఉంటాయా? ఉండవు. ఆ డాక్టర్ నీకున్న జబ్బు ఇది అని అంటే ఇంకొన్ని అడుగు వస్తాను అంటావు నువ్వు ఇక? లేదు, అయిపోయింది. ఇక ఆ డాక్టర్ గారు ఏదైనా జబ్బు చెప్తే సచ్చినట్టు వినాల్సిందే, అవునా కదా? సరే, ఇంతకీ ఆయన చెప్పే జబ్బులేంటో చూద్దాం ఇప్పుడు. 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను. ఈ మాటలు చాలామంది పాస్టర్లు తప్పుగా చెప్తారు. ఎలా అంటారంటే, వేడిగా ఉండటం అంటే ఆత్మీయంగా ఉండటం, చల్లగా ఉండటం అంటే లోకంలో కలిసిపోవటం, ఇది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసా? యేసయ్య అన్న మాటలు మళ్ళీ చూడండి, 15వ వచనం చదువుతున్నాం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా ఏమన్నాడు? వేడిగా ఉన్న మేలే, చల్లగా ఉన్న మేలే. మరి చల్లగా ఉండటం అంటే ఆత్మీయత చల్లారిపోవటం అనుకో, దాన్ని మేలని ఎలా అంటాడు యేసయ్య? అంటాడా చెప్పండి? అన్నాడు. మరి ఎందుకన్నాడు సార్? వేడిగా ఉండటం అంటే ఏంటి, చల్లగా ఉండటం అంటే ఏంటి? ఇది మనకు వచ్చేటువంటి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి లవదోకియాలో ఉన్నటువంటి ఒక సమస్య, దానికి వాళ్ళు ఉపయోగించిన పద్ధతి చెప్తాను. లవదోకియాలో బంగారం ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, కాటుకు ఉంటుంది. కానీ లవదోకియా అనే ఊరికి ఒక కొదువు ఉంది. ఏంటి ఆ కొదువు తెలుసా? నీళ్లు దొరకవు, ఒక్క చుక్క నీళ్లు దొరకవు. ఇంత పెద్ద పట్టణం మరి ఎలా బతుకుద్ది సార్ అని అంటే, ఈ లవదోకియా అనే ఊరికి ఒక పక్కన కొలస్సి అనే ఒక ఊరు ఉంది. మీకు తెలిసిన కొలస్సీలు రాసిన పత్రిక. ఇంకా పక్కన హీరాపోలి అనే ఊరు ఉంది. కొలస్సి అనే ఊరి దగ్గర కొండలు ఉంటాయి. ఆ కొండల మీద నుంచి నీళ్లు పడితే చల్లగా ఉంటాయి. కొండ మీద నుంచి పడే నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. ఒక గుటకడ తాగేసామనుకో హాయిగా ఉంటుంది. అది కొలస్సి నీళ్ళు. అయితే హీరాపోలిలో భూమిలోంచి నీళ్ళు వస్తాయి. ఈ భూమిలో కింద లేదా అక్కడ వాల్కెనో, అగ్నిపర్వతం ఉంది కింద భూమిలో. ఆ అగ్నిపర్వతంలోంచి నీళ్ళు వస్తాయి. అగ్నిపర్వతంలోంచి నీళ్ళు వచ్చే నీళ్లు బుడగలుగా వేడిగా వస్తాయి, పొగలు వచ్చేస్తూ ఉంటాయి భూమిలోంచే. అది ఎలా అంటే మనకు తెలీదు, అలాగ వచ్చేస్తూ ఉంటాయి. పైగా ఆ నీళ్ళల్లో సల్ఫర్ అనే మందు కలిసి ఉంటుంది. ఆ నీళ్లు కనుక కాళ్ళ మీద పోసుకున్నాం అనుకోండి, కాళ్ళకి గజ్జి, తామర అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకో వెంటనే పోతాయి. అర్థమైందా? ఆ వేడి నీళ్లు ముఖం మీద కొట్టుకున్నాం అనుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్లు అవుతుంది అనమాట. మొటిములు గిటిములు అన్నీ పోతాయి. అర్థమైందా? అది ఆ నీళ్ళకి అంత శక్తి ఉంటుంది అనమాట. ఈ లవదోకి అనేవాళ్ళు బాగా బలిసిన వాళ్ళు కదా, అందుకని ఏం చేశారంటే హీరాపోలి నుంచి ఒక పైప్ లైన్ వేశారు. అర్థమైందా? కొలస్సి పట్టణం నుంచి ఒక పైప్ లైన్ వేశారు. అక్కడ నీళ్ళు ఎక్కిస్తారు. ఎక్కడ? కొలస్సిలో. లవదోకియాకు వస్తాయి చల్లటి నీళ్లు. హీరాపోలిలో వేడి నీళ్ళు ఎక్కిస్తారు, అవి ఇక్కడికి వస్తాయి. కానీ ఏమవుద్దో తెలుసా? కొలస్సి నుంచి 8 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చేప్పటికి ఆ చల్లటి నీళ్ళు ఇక్కడికి వచ్చేప్పటికి ఏమవుతాయి? వేడెక్కేస్తాయి. హీరాపోలి నుంచి వేడి నీళ్ళు పంపిస్తారు, అవి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతాయి? చల్లబడిపోతాయి. అర్థమైందా? వేడిగా ఉండాల్సినవి వేడిగుంటేనే బాగుంటుంది, చల్లగా ఉండాల్సినవి చల్లగుంటేనే బాగుంటుంది. లేకపోతే అసహ్యం వేస్తుంది. ఎలాగో చెప్తాను. మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగున్నప్పుడు మీరు వచ్చారు మా ఇంటికి, 2:30, 3 అయింది. నేను మిమ్మల్ని చూసి ఏమండి థమ్స్అప్ తీసుకొస్తా అన్నా అంటే మీకేమనిపిస్తుంది? బాగా ఎండలో వచ్చాను, థమ్స్అప్ ఇస్తున్నారు కదా అని అనుకున్నారు. నేను థమ్స్అప్ గ్లాసులో పోసుకొని ఇదిగోండి అని ఇచ్చాను. నోట్లో ఇలా పోసుకున్నారు, వేడిగా ఉంది. ఏం చేస్తారు మీరు చెప్పండి నాకు? బాధపడదు అంటే మీరు ఏమని ఊహించుకుంటారు? చల్లగా ఉంటుందని ఊహించుకుంటారు. అన్న నోట్లో ఎలా అన్నా తూ అనేసి, అవునా కదా? అయితే ఇంకో రివర్స్ చూద్దాం. మీరు సాయంత్రం వచ్చారు, చలిగా ఉంది, ఇలాగే వర్షం పడింది, చల్లగా ఉంది కదమ్మా టీ తీసుకొస్తా అని కప్పు సాసరు పట్టుకొని వస్తా ఉన్నా. చలిగా ఉంది కదా అనేసి తీసుకున్నారు, ఇలా పెట్టుకున్నారు. చల్లటి టీ పైన మేగడ కట్టేసి పెదాలు కంటుకున్నారు. అంటారు లేదా?
వేడిగా ఉండాల్సిన టీ చల్లగా ఉంటే ఉపయోగమా? లేదు. చల్లగా ఉండాల్సిన థమ్స్అప్ వేడిగా ఉంటే ఉపయోగమా? లేదు. ఈ రెండు కూడా నోట్లో ఉంటాయా? ఉండవు, ఊసేస్తారు. ఇప్పుడు చూడండి, ఈ డాక్టర్ గారు చెప్పేటువంటి మాట ఏంటో, నీవు వెచ్చగానైనను అంటే టీలాగా, చల్లగానైనను అంటే థమ్స్అప్స్ లాగా ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను. అంటే ఫూ అనాలనిపిస్తుంది. ఇది ఎవరి గురించి అంటున్నాడు? లవదోక్యాలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి అంటున్నాడు. బహుశా ఈరోజు ఏసే ఇక్కడ నుంచి ఉంటే మన గురించి కూడా అలాంటి మాటే అంటాడేమో. సార్ మన గురించి ఎందుకు అంటాడండి అని అంటే, థమ్స్అప్ చల్లగా ఉంటే ఉపయోగం, టీ వేడిగా ఉంటే ఉపయోగం. మరి నా జీవితానికి ఉపయోగం ఉందా? దేవుడికి ఉపయోగపడేటట్లున్నావా? దేవుని రాజ్యంలో నువ్వు ఏం చేస్తున్నావురా అని అంటే ఏం చెప్తాం? ఏమీ చేయట్లేదనంటే మరి దేవుడికి కోపం రాదా? వస్తుందా లేదా? మీకోసం ఒక సంఘాన్ని కట్టాం, ఒక పాస్టర్ గారిని పెట్టాం, ఆయన వారం వారం వాక్యం బోధిస్తున్నాడు, అప్పుడప్పుడు పెద్ద పెద్ద స్పీకర్లు తీసుకొస్తున్నాడు, వాక్యం బోధిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు ఉపయోగం లేకుండా ఉన్నావు, నిరుపయోగం అయిపోయావు, పనికి మాలిన పరిస్థితిలోకి వచ్చావు. నాకేమనిపిస్తుంది? నీ ముఖం మీద కాండ్రించి ఉయ్యాలనిపిస్తుంది. దేవుడు మన గురించి అలాంటి మాట అంటాడా? ఒకసారి ఆలోచించండి. కఠినంగా అనిపించవచ్చు. సార్ దేవుడు ఇలాంటి మాట అంటాడా అంటే మీరే చూడండి మీ కళ్ళతో. ఏసే అన్నాడా లేదా? మళ్ళీ వింటాను చూడండి. నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించున్నాను. ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు ప్రేమ చూపించినంత కాలం చూపిస్తాడు, దయ చూపించినంత కాలం చూపిస్తాడు. నీ కృప నాకు చాలని బాగా పాటలు పాడేశారు. అది చూపించినంత కాలం చూపిస్తాడు. అర్థమైందా? టీచర్ గారు క్లాస్లో పాఠం అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెప్తారు. అయితే అప్పుడు అడగకుండా పరీక్ష పేపర్ ఇచ్చిన తర్వాత టీచర్ గారు అసలు ఈ ప్రశ్నకి జవాబు ఏంటండి అని అప్పుడు అడిగితే అవడం చెప్తాడా? చెప్పరు. నీకు జీతం ఇచ్చాను కదా చెప్పు అంటే అప్పుడు చెప్తారా? చెప్పరు. నువ్వు ఉన్నదే నాకు నేర్పించడానికి కదా చెప్పు అంటే చెప్తారా? చెప్పరు. చెప్పాల్సిన టైంలో చెప్తారు, అప్పుడు చెప్పాల్సిన టైం కాదు అది. అది పరీక్షించాల్సిన టైం. దేవుడు కృప చూపించాల్సిన సమయంలో కృప చూపిస్తున్నాడు, దయ చూపించాల్సిన సమయంలో దయ చూపిస్తున్నాడు, నీకు నేర్పించాల్సిన సమయంలో నేర్పిస్తున్నాడు. అయితే నీ నుండి ఆయన ఆశిస్తున్నాడు. అందరి నుంచి ఒకలాగా ఉండదు. అర్థమైందా? ఎవరి దగ్గర నుంచి ఎంత ఆశిస్తాడో అంతే. అర్థమైందా? చెట్టుకి చెట్టుకి తేడా ఉంటుంది. అరటి చెట్టు ఉందనుకోండి, దాన్ని జీవితకాలంలో ఎన్ని గెలలు ఇస్తుంది? ఒకటే. మీకు తెలుసా విషయం? అరటి చెట్టుకు ఒక గెల ఇచ్చిన తర్వాత ఇక అది ఎందుకైనా పనికొస్తుందా? పనిచేయదు. కానీ కొబ్బరి చెట్టు సంవత్సరానికి 3-4 కాపులు ఇస్తుంది. అవునా? అరటి చెట్టు కొబ్బరి చెట్టును చూసి నాకు రెండోది వస్తే బాగుంటుందంటే రాదు. కొబ్బరి చెట్టు నేను జీవితంలో ఒకటే ఇస్తానంటే దాన్ని పీకేస్తారు. అవునా కదా? ఎవరు ఇవ్వాల్సినంత వాళ్ళు ఇవ్వాలి. నేను ఇవ్వాల్సినంత నువ్వివ్వవు, నేను చేయాల్సినంత నువ్వు చేయవు, నేను చేయాల్సినంత నేను చేయాలి, నువ్వు చేయాల్సినంత నువ్వు చేయాలి. ఎవరి ఉపయోగం వాళ్ళదే. కాబట్టి ఇక్కడ పోటీతత్వం ఏమి లేదు. అదే ఆడికిలాగా నేను చేయాలి, నాకులాగా ఆడి ఏమక్కర్లే, నీకులాగా నువ్వు చేస్తే చాలు. అర్థమైందా? నేను పొద్దున చర్చిలో వాక్యం బోధించి మెట్లు దిగుతుంటే ఒక కుర్రోడు ఉద్రేకపూరితంగా వచ్చేసి ఏమన్నాడు తెలుసా? సార్ అనుకుంటున్నాను అన్నాడు. అవ్వక్కర్లేదు, అవ్వ కూడా అన్నా. అని అంటే సార్ పౌలు అన్నాడు కదా సార్, నన్ను మాదిరిగా పెట్టుకుని. పౌలు అన్నాడు, నేను అన్నానా? ఆయన పెట్టుకో మాదిరిగా. నేను అన్నానా? నేను వద్దంటున్నా మానే. అర్థం అంటే అప్పుడు ఏమంటుంది తెలుసా? నేను నీకులాగా బోధించాలనుకుంటున్నా, జీవితంలో బోధించలేవు. నాకులాగా నేను తప్పించి ఎవడు బోధించలేడు. అంటే నేనేదో పెద్ద గొప్పవాడిని కాదు. నీకులాగా ఇంకెవరు చేయలేరు, నాకులాగా ఇంకెవరు చేయలేరు. అంటే దేవుని రాజ్యములో ఎవరి పాత్ర వాళ్ళదే. అర్థమైందా? వాళ్ళ పాత్రను పోషించకపోతే అది పూర్తి కాదు. అర్థమైందా? వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించకపోతే పూర్తి కాదు. నీ పాత్ర నువ్వు పోషించగలుగుతున్నావా? దేవుడు అడిగేది అదనమాట. ఇప్పుడు ఒకవేళ 4 సెక్యూరిటీ గార్డులను పెట్టామనుకో,
అరే నువ్వు ఈ మూల చూడరా, నువ్వు ఆ మూల చూడరా, నువ్వు ఈ మూల చూడరా, నువ్వు ఆ మూల చూడరా అంటే ఎవడ మూల గురించి ఆయన ప్రశ్నిస్తారు. అవునా కదా? ఈడి మూల గురించి ఆడిని అడగరు, ఆడి మూల గురించి ఈయన్ని అడగరు, నీ గురించి నిన్ను అడుగుతాడు. ఒకవేళ దేవుడు నీ ముందు నిలబడి నువ్వు నాకు ఉపయోగమా అని అడిగితే ఏం జవాబు చెప్తావు? నువ్వు ఉండాల్సినటువంటి వేడి నీకుందా, నీకు ఉండాల్సినటువంటి చల్లదనం నీకుందా అని అంటే నువ్వు ఏం చెప్తావు? ఒకవేళ చెప్పకపోతే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు పని చేయింది ఏదైనా ఉందనుకోండి, దాని గురించి మనకు బెడద ఉండదు. రే అది పని చేయదురా వదిలే అంటారు. పని చేసేది ఏదైనా ఉందనుకోండి, దాంతో కూడా సమస్య లేదు, పని చేస్తూనే ఉంటుంది. పని చేస్తుందని ఆశగా వెళ్తే అది పని చేయకపోతే నీకేమొస్తుంది? పిచ్చ కోపం వస్తుంది. అర్థమైందా? నేను ఒక పెన్ను తీసుకొని రాద్దాం అనుకుంటున్నా, అయ్యగారు ఇంట్లో అన్నాను కదా, అయ్యగారు ముందే అది రాయి సార్ అని అన్నాడు అనుకో, వదిలేస్తాను, గొడవేం లేదు. ఇంకో పెన్ను తీసుకొని రాస్తున్నాను, రాసేస్తుంది, దాంతో గొడవ లేదు. అయ్యగారే సాక్షాత్తు పెన్ను ఇచ్చి ఇదిగోండి సార్ రాయండి అన్నాడు, ఇట్లా. అప్పుడు ఆయనకి ఇచ్చా, ఆయన కూడా రాయిపోతే చెయ్యి అని కొడతాడా లేదా? ఎందుకంటే ఇది రాస్తుంది అనేటువంటి ఆశతో వచ్చాడు. రాయాల్సినటువంటి పెన్ గీయట్లా, ఏమొస్తుంది? కోపం వస్తుంది. అవునా కదా? నువ్వు అలాంటి వాడివా, అలాంటి దానివా? నువ్వు చెయ్యాల్సిన దానివి, పలకాల్సిన దానివి, నోరు తెరవాల్సిన దానివి చెయ్యకపోతే దేవుడికి కోపం వస్తుందా రాదా? చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వచ్చిందంటే ఉమ్మేస్తానరా నిన్ను, అంత కఠినంగా మాట్లాడు, ఊసి పడేస్తాను నేను. అది పరిస్థితి. చాలా భయంకరంగా ఉంటుంది ఆ మాట. కానీ ఎందుకు ఇంత కఠినంగా చెప్పాడో తెలుసా? నువ్వు బతుకున్న కాలంలోనే జీవితం సరి చేసుకోవాలి, చచ్చిపోయిన తర్వాత ఇంకేం చేయలేవు. ఇప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. అంటే ఈ మాటలు వింటున్నప్పుడు నాకు కూడా ఈ జబ్బు ఉంది, నీకు అర్థమైపోద్ది, నాకు కూడా ఈ జబ్బు ఉంది, దేవుడు ఈ జబ్బుకి పరిష్కారం ఇస్తున్నాడు, దాన్ని నేను సరి చేసుకోవాలి. వెంటనే మనం దాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. సరే, ఆయన అక్కడితో వదిలేయకుండా కొన్ని భయంకరమైనటువంటి పదాలు ఉపయోగించాడు. 17వ వచనం చూద్దాం. నువ్వు దౌర్భాగ్యుడివి, మామూలు మాట అది, దిక్కుమాలినోడివి, దరిద్రుడివి, గ్రుడ్డివాడివి, దిగంబరుడివి. నేను అనుకుంటాను యోహాన్ రాయాలి కదా, యేసుప్రభు చెప్తూ ఉంటాడు కదా, దరిద్రుడివి అనగానే, దౌర్భాగ్యుడివి అనగానే ఒకసారి మన గుండాగి రాయ్ దౌర్భాగ్యుడివి, దిక్కుమాలినోడివి రాయవా, దిక్కుమాలినోడు, దరిద్రుడివి రాయ్, గ్రుడ్డోడివి రాయ్, దిగంబరుడు రాయ్. 5 తిట్లు తిట్టాడు. అవునా కదా? ఉన్నాయా లేదా? ఈ తిట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యేసయ్య వచ్చినాయి కదా. అంటే యేసయ్యకి ఎంత కోపం వచ్చిందో చూడండి. పైగా ఈ తిట్లన్నాటిలో కూడా ఆయన తనకున్నటువంటి బాధను వ్యక్తం చేస్తున్నాడు. దౌర్భాగ్యుడు అని అంటే తెలుసా, నీకు భాగ్యవంతుడిగా చేసావు కానీ దౌర్భాగ్యుడికి లేకపోతే నిరుపేదకి తేడా ఏంటి తెలుసా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వర్షంలో 3 రకాలైన మనుషులు వెళ్తారు. ఒకడు పూర్తిగా తడిసి వెళ్ళిపోతూ ఉంటాడు, వాడిని చూసి దౌర్భాగ్యుడు అనరు, అయ్యో వీడు దిక్కుమాలినోడ్రా, లేకపోతే లేమి లేనోడు, అది వాడుకున్నది. అర్థమైందా? వర్షంలో గొడుగేసుకొని వెళ్ళిపోతాడు ఒకడు తడవకుండా, ఆడికేంద్రా భాగ్యవంతుడు అంటారు. ఆడి భాగ్యవంతుడు, వర్షం తడవకుండా గొడుగుంది. సంకలో గొడుగు పెట్టుకొని తడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకో, వాడిని ఏమంటారు? భాగ్యవంతుడు సంకలో భాగ్యం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాడు, దౌర్భాగ్యం. అదేవిధంగా దేవుడు ప్రపంచంలో మనుషులు 3 రకాలుగా చూస్తారు. సువార్త ఎప్పుడు వినలేదు, వాడిని చూస్తే యేసయ్యకి పాపం ఎప్పుడు వినలేదు అని జాలి ఉంటుంది. కొంతమంది ఉంటారు వాక్యం విని చాలా ఆత్మీయంగా జీవిస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే దేవుడికి ఏమొస్తుంది? ఆనందం. బలా నమ్మకమైన దాసుడా, ఇది ఆయన డైలాగ్. అర్థమైందా? అయితే మనలాంటి వాళ్ళు ఉంటారు, వాక్యం అంటారు, ఏమీ పని చేయరు, దౌర్భాగ్యుడా అని తిడతాడు అన్నమాట. నీకు చెప్పాను కదా, నీకు చెప్పకపోతే జాలి, చెప్పిన దానికి నువ్వు చేస్తే సంతోషం, చెప్పిన దానికి నువ్వు చేయకపోతే దౌర్భాగ్యుడా. అది పరిస్థితి. ఎందుకని దౌర్భాగ్యుడా అని తిట్టాడు తెలుసా?
లవుదోక్యాల బాగా దొరికేది ఏంటి చెప్పండి నాకు? బంగారం. బంగారం బాగా ఉంది, బతుకే లేదు. అర్థమైందా? మనకి దేవుడు అన్నీ ఇచ్చేస్తాడు. తినటానికి తిండి ఇస్తాడు, బతకడానికి ఇల్లు ఇస్తాడు, చేసుకోవడానికి ఉద్యోగం ఇస్తాడు, వినటానికి వాక్యం ఇస్తాడు, బ్రతకడానికి చుట్టూ మనుషుల్ని ఇస్తాడు. కానీ మనం ఇవ్వాల్సింది ఇవ్వకపోతే దౌర్భాగ్యుడా, నీకు అన్నీ ఇచ్చా కానీ నువ్వు ఏం చేయట్లేదు, నీకెంత చేశాను. మొన్న ఒక ఆయన బయోగ్రఫీ, అంటే ఒక ఆయన జీవిత చరిత్ర చదివాను. హడ్సన్ టైలర్ అని ఒక ఆయన ఇంగ్లాండ్లో ఉండేవాడు. ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. చైనా దేశం అంటే కఠిన దేశం, కమ్యూనిస్టులు ఎక్కువ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ చర్చిల్ని కొట్టేయటం, చంపేయటం, అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నది అలాగే. అయితే ఆ చైనా దేశం గురించి చెప్పి ఎవరైనా మిషనరీలుగా వస్తారా అంటే ఎవ్వడు చెయ్యత్తలా, ఒకడు ఎత్తాడంట. సరే రారా, నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను అని, వద్దురా నువ్వు అని పంపించేశాడు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టాడంట. ఎవరిని వస్తారా అంటే ఈడొక్కడే మళ్ళీ చేయెత్తాడంట. అరే మొన్న వద్దన్నాను కదా, సర్రా అని మళ్ళీ ప్రశ్నలు వేసి అలాగా 5 మీటింగులకి ఈయన వెళ్ళాడంట. 5 మీటింగ్లో ఈడొక్కడే చేయెత్తాడంట, ఇంకెవడెత్తట్లా. ఇంకా 5వ మీటింగ్కి తట్టుకోలేక సరేరా అని అన్నాడంట. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, సార్ ఇంత ఖచ్చితంగా నేను వస్తాను అంటే హడ్సన్ టైలర్ అనే ఆయన ఎందుకు సార్ వద్దంటున్నాడు? ఇంతకీ ఆయన పేరేంటి సార్? జార్జ్ స్టాట్ ఆయన పేరు. ఆయన ఎందుకు వద్దన్నాడంటే అతనికి 28 ఏళ్ళు, 19 ఏళ్ళు అప్పుడంట కాలు ఇరిగిపోయింది, ఒక కాలు లేదు, కర్రల మీద వస్తాడు, ఒక కాలే. అయితే తను ఒక ప్రశ్న అడిగేవాడంట. ఏమని అడిగేవాడంటే, అరే నువ్వు కర్రల మీద ఉంటావు, అక్కడ పోలీసులు కొడతానికి వస్తారా, నువ్వు పరిగెట్టుకుంటే వెళ్ళవు, ఎలాగా? నువ్వు పరిగెట్టుకుంటే వెళ్ళేవాడివైతే నువ్వు రా మిషనరీగా అన్నాడంట. అయితే 5వసారి ఖచ్చితంగా జవాబు చెప్పాడంట. సార్ నేను పారిపోవడానికి వెళ్ళట్లేదు సార్, నిలబడటానికి వెళ్తున్నాను. నేను పారిపోవడానికి వెళ్ళట్లా, నిలబడటానికి వెళ్తున్నా అన్నాడంట. అప్పుడు ఇంకా చివరికి ఇంకో ప్రశ్న అడిగాడంట. అరే ఎందుకురా అంత ఆసక్తిగా నువ్వు ఒక్కడవే చేయెత్తున్నావు అంటే, సార్ 2 కాళ్ళు ఉన్నవాడు ఎవడు ఎత్తట్లేదు కదా, అందుకే నేను ఎత్తున్నా అన్నాడు. అంటే మీకు అర్థమైంది? ఇప్పుడు నీకు కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, బుద్ధి ఉంది, అవకాశాలు ఉన్నాయి, దేవుడు అన్నీ ఇచ్చాడు, ఎందుకు నిరుపయోగంగా ఉండి మీటింగులకు వచ్చేయటం, పాస్టర్ గారు ఏమైనా డబ్బులు ఇస్తారని తీసుకోవటం, ఫుడ్ ఏమైనా పెడతారని తినేయటం, దారి ఖర్చులు ఏమైనా ఇస్తారని తీసుకొని వెళ్ళిపోవడం. ఈ బతుక్కి ఏమన్నా అర్థం ఉందా? ఈ జీవితానికి ఏమన్నా అర్థం ఉందా? ఎంతకాలం ఎవడిస్తాడా, ఎంతకాలం ఎవడ పెడతాడా, ఇదేనా మన బతుకు? అలాంటి వాడిని దేవుడు తిట్టే మాట ఏంటి తెలుసా? దౌర్భాగ్యుడా. ఓ మామిడి చెట్టు వేసావు, సంవత్సరాల కొద్దీ నీళ్లు పోస్తానే ఉన్నా, ఒక్క కాయ కూడా ఇవ్వట్లేదు, పనికి మాలిందానా, ఎన్ని పోయాలా నీళ్ళు నీకు, ఇన్ని సంవత్సరాలైనా ఒక్క కాయ కూడా ఇవ్వట్లేదు నువ్వు అని అంటావా లేదా? మరి బహుశా దేవుడు మన జీవితాన్ని చూసి ఛీ అని తిడతాడేమో. దౌర్భాగ్యుడా, దిక్కుమాలనోడా అంటే దారి తెలియనోడు. అర్థమైందా? 4 రోడ్లు కలిసేటువంటి సెంటర్ అది, అనేక మంది అక్కడికి వస్తాడు, ఈడికే తెలియదు ఎటు వెళ్ళాలో. అర్థమైందా? ఈడు దిక్కుమాలనోడు అంటే. అర్థమైందా? బైబిల్ క్విజ్లో ఫస్ట్ మనమే, కానీ బైబిల్ని అనుకరించమని నాకు ఎలా కనిపిస్తుంది తెలుసా? మొన్న క్రిస్మస్ అయింది కదా, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి, హేరోజు గారు మీ ఇంట్లో బాబు పుట్టాడా అని అడిగాడు. అంటే లేదురా అన్నాడు. లేదు సార్ మాకు ఖచ్చితంగా నిదర్శనం ఉందంటే గబగబా పుస్తకాలు తెప్పించి యాజకుల్ని పిలిచి శాస్త్రులను పిలిచి, శాస్త్రులు చూడండి అన్నాడు. అంటే ఒక శాస్త్రి చేయెత్తి, సార్ ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడు నాకు తెలుసు సార్. ఎక్కడరా? బెత్లెహేం సార్, ఎఫ్రతా అనే ప్రాంతంలో ఉంటుంది. మనోడు అడ్రస్ అంతే ఇచ్చాడు, అడ్రస్ ఇచ్చాడు, కానీ ఈడు వెళ్ళాడా? ఈడల్లా. మనకి బైబిల్లో ఏ వచ్చినా ఎక్కడ ఉంటుందో తెలుసు. అర్థమైందా? మొదటి భాగం చెప్తే 2వ భాగం మీరు చెప్తారు, బతుకైతే ఉండదు. దిక్కుమాలనోడు అంటే ఆడు దరిద్రుడు, దిక్కుమాలనోడు. ఇంకేమన్నాడంటే దౌర్భాగ్యుడు, దరిద్రుడివి, గుడ్డివాడు. వీళ్ళ కళ్ళకి కాటుగా అమ్ముతారు, కానీ వీళ్ళకే కళ్ళు లేవు. ప్రపంచం అంతటి కాటుగా అమ్ముతారు వీళ్ళు, కానీ వీళ్ళకే కళ్ళు లేవు. అప్పటి లవదోకియా పట్టణం గురించి ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? చాలామంది రాణులు, అందగత్తెలు ఈ లవదోకియాకి మనుషులను పంపించేవాళ్ళంట. ఎందుకు తెలుసా? కాటుక కోసం.
ఎందుకంటే కళ్ళకి కాటుక పెట్టుకుంటే అమ్మాయికి అందం వస్తుంది. అది ఇక్కడ ఒక్కటిసారి దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. అందుకనే రాణులు చాలా దూరం నుంచి ఓ చిన్న బరిని కోసం పంపించేవాళ్ళు మనుషులు. ప్రపంచం అంతటికి వీళ్ళు కాటుకిచ్చారు, కానీ వీళ్ళకి దారి తెలియదు. గుడ్డోళ్ళు అదే. ఇంకోటి ఏంటంటే దిగంబరుడు. వీళ్ళూరులో మంచి కోట్లు దొరుకుతాయి. ప్రపంచంలో చాలామంది వచ్చి కోట్లు కొనుక్కుంటారు, ఇది బట్టలు, ఖరీదైన బట్టలు. కానీ వీడు బట్టలు లేనోడు. బట్టలు లేనోడు అని అంటే మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక కథ చదివా. ఆ కథని ఫ్రెంచ్ రాజు గారి గురించి అనమాట కథ. ఫ్రెంచ్ రాజు, ఫ్రాన్స్ దేశానికి రాజు. రాజు చాలా మూర్ఖుడు, ఎవడు చెప్తే కూడా ఎండో. ఆయన పేరు సీతయ్య, ఆయన ఎవరు మాట వినరంటే ఆ టైప్ అనమాట. ఆయన పేరు ఫ్రెంచ్, ఆ రాజుగారి పేరు. ఆ రాజుగారి యొక్క రాజ్యంలో 2 టైలర్లు ఉండేవాళ్ళు అంట. బట్టలు బాగా కొడతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రేయ్ నాకు జత బట్టలు కొట్టాలరా, ప్రపంచంలో ఎవరికి అలాంటి బట్టలు ఉండకూడదు, కేవలం నా ఒక్కడికే ఉండాలి అని అంటే, సరే రాజుగారు 15 రోజులు పట్టుద్ది అన్నారంట. కుట్టేశారు బట్టలు. అయిపోయిన తర్వాత, రాజుగారు బట్టలు కుట్టాం, మీరు వచ్చి ఓసారి ట్రైల్ వేసుకొని మీరు అప్పుడు వెళ్ళాలి సార్ అన్నారు. అంటే సరే అంటారు. వచ్చారు. రాజుగారు ఆ గదిలో పెట్టాం మేము బట్టలు, మీరు లోనికి వెళ్ళి వేసుకోవాలి. అయితే మీ బట్టలు పూర్తిగా ఇప్పారు, అండర్వేర్తో సహా అన్నీ ఇప్పేసి ఆ బట్టలే వేసుకోవాలి అంటే సరే అన్నట్టు. ఆయన గదిలో అడుగు పెడుతున్నాడు లేదో, రాజుగారు ఒక చిన్న మాట చెప్పాం. ఆ బట్టలు ఎంత ప్రత్యేకమైనవి అంటే ఒక చాలా విచిత్రమైన లక్షణం. ఏంట్రా అంటే, ఏం లేదు సార్, ఆ బట్టలు కేవలం నీతిమంతులకే కనబడతాయి, బుద్ధున్న వాళ్ళకే కనబడతాయి, బుద్ధి లేని వాళ్ళకే కనబడవు అన్నాడంట. అక్కడికి వెళ్తే వీడికేం కనబడట్లా. కనబడట్లేదంటే ఏమవుద్ది, ఇది బుద్ధి లేనివాడు అవుతాడు. కాబట్టి ఏం చేయగలరు? కనబడుతున్నాయి కదా సార్, మీ బట్టలు ఇప్పేసేయండి, అవి వేసుకోండి అన్నారంట. మొత్తం బట్టలన్నీ ఇప్పేశాడు. అర్థమైంది? ఆ వేసుకున్నట్లు వేసుకొని బయటకు వచ్చాడు. బట్టలు ఏమి లేవు మనవాడికి. బయటకు వచ్చాడు. అయితే బయటికి రాగానే, రాజుగారు మీరు ఇక్కడే ఉండండి, నేను అందరికీ ఈ మాట చెప్పాలి అని అన్నాడు. అయితే ఒక కుర్రోడిని పెట్టి ఆ కుర్రోడితో చెప్పించారంట, రాజుగారు నీతి వస్త్రం వేసుకున్నారు, బుద్ధి ఉన్నవాడికే కనబడుతుంది, బుద్ధి లేకపోతే కనబడదు అని వాడు అరుచుకుంటే వెళ్తాడు. సో ప్రతి వాడు చూసా, బా రాజుగారి డ్రెస్ సూపర్, రాజుగారి డ్రెస్ సూపర్, రాజుగారి డ్రెస్ సూపర్. ఈడేం బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక ఫెయిల్ అయినోడు ఇంకో ఫెయిల్ అయినవాడికి విపరీతమైన ఆదరణ ఇస్తాడు. ఇది సైన్స్లో ఫెయిల్ అయ్యాడా, ఆడు సైన్స్లో పోయాడు, నేను సోషల్లో పోయాను తెలుసా, ఆడు సోషల్ పాస్ అయ్యాడు, ఇది సైన్స్ పాస్ అయ్యాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, ఫెయిల్ అయిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా ఆదరించేసుకుంటారు. అదేవిధంగా పాపంలో ఉన్నవాడు ఇంకో పాపంలో ఉన్నవాడిని విపరీతంగా ఆదరించేస్తాడు. పాపం వాడు ఎందుకు అలా అయిపోయాడంటే అని మొదలు పెడతాడు వీడు. పాపం ఏం చేస్తాడు, అందుకే ఇలా చేశాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? అంటే మనకు బట్టలు లేవు కాబట్టి ఇంకో బట్టలు లేనివాడిని సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఆయన బట్టలు లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే ఓ చిన్న కుర్రాడు రాజుగారికి బట్టలు లేవంటాడు. అప్పుడు దాకా ఎవడు నోరుతారు. వీళ్ళు కూడా అదే పరిస్థితి. అంటే ఏంటంటే చెక్కబజ్జిన, నువ్వు నన్ను పొగుడు, నేను నిన్ను పొగుడుతా, బస్ నువ్వు నన్ను మెచ్చుకో, నేను నిన్ను మెచ్చుకుంటా, ఇంతే. ఒకడినొకడు మెచ్చేసుకుంటూ ఉంటాం. అంటే ఆడిచ్చిన బట్టలు ఈడేసుకుంటాడు, ఈడిచ్చిన బట్టలు ఆడేసుకుంటాడు. అసలు మనకు బట్టలు ఎవరే బాలం? దేవుడి బాలం. నీతి వస్త్రం ఇచ్చేది దేవుడు. కానీ మనం ఆడు ఈడిచ్చిన బట్టలు వేసుకుంటాడు. ఆడు మనలో పొగిడితే హ్యాపీ. నేను ఒక ఊరు వెళ్ళా, అంటే వేరే దేశం. 14 రోజులకి నన్ను పిలిచారు. 3 రోజులు అయిపోయింది. అర్థమైందా? 3 రోజులకే జనం నెమ్మదిగా పెరిగిపోతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గ్రౌండ్ మార్చేశారు, ఎందుకంటే జనం ఎక్కువైపోయారు. 3వ రోజుకే జనం ఎక్కువైపోయారు. బాగుంది. అయితే వచ్చి 3 పెద్దలు వచ్చారు. సార్, ఈ వాక్యానికి ఈ దేశంలో ఇప్పటిదాకా ఎంత ఆదరణ దొరకలేదు సార్, చాలామంది వచ్చారు అని అంటే చాలా సంతోషం అన్నారు. కూర్చున్నాను. సార్ ఓ చిన్న విషయం అన్నారు. అలా విధంగా అనగానే నేను అనుకున్నది ఏంటంటే, నేను కొంచెం కఠినంగా మాడతా, పచ్చిగా తిట్టేస్తా, బుద్ధుందా లేదా, సిగ్గలేదని తిట్టేస్తా. అంటే అలా తిట్టేసాను అప్పటికే 2 సార్లు. అంటే కొంచెం స్లో డౌన్ అవ్వండి సార్, మరీ ఎక్కువ తిట్టేస్తున్నారు, మా వాళ్ళు హర్ట్ అవుతున్నారు, అలా చెప్తారు, చాలా చోట్ల చెప్తారు. కానీ మేము పెద్ద పట్టించుకోం. నువ్వు పిలిస్తే అది మన భాష ఇదే అంటాం అని చెప్పుకుంటే వెళ్ళిపోతుంది. అది చెప్తారేమో అనుకుని
చెప్పండి సార్ అంటే, సార్ మరి మీరు మొదటి ప్రసంగంలో మా అయ్యగారిని మీరు అయ్యగారు పిలిచారు, అయ్యగారిని పిలిచినందుకు వందనాలని చెప్పాను. చెప్పాను, ఆయన పిలిచారు, వందనాలు చెప్పాను. సార్ మళ్ళీ చెప్పట్లేదు సార్ అన్నాడు. మళ్ళీ చెప్పింది అంత రోజు చివరిలో చెప్తానన్నా. అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, సార్ అట్లా కాదు సార్, మా అయ్యగారికి నచ్చదు సార్, రోజుకు 2 మాటలు చెప్పాలి సార్. నా వల్ల కాదయా చెక్కబద్ధం చేయడానికి. నేను ఇక్కడికి వచ్చింది ఏసై గురించి చెప్పడానికి, మీ అయ్యగారి గురించి చెప్పడానికి కాదు. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతాం. అర్థమైందా? నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పిలిచింది మీ అయ్యగారి గురించి చెక్కబద్ధం చేయడానికా? కాదు. నేను ఏసై గురించి చెప్తా. నీకు ఇష్టం లేదని చెప్పు, పోతాను. వీటితో అనవసరం అనుకొని వెళ్ళిపోయారు. అర్థమైందా? మీరు చూడండి, ఎవరన్నా పాస్టర్ని పిలిచాడు అనుకో, పిలిచిన ఆయన 10 నిమిషాలు డప్పా కొడతాడు, బొడ. అది ఏంటో, ఇడికి బట్టలేవు, ఆడికి బట్టలేవు. ఇడి బట్టలేవు కాడు ఆడి మెచ్చుకుంటాడు, ఆడి బట్టలేవు కాడు ఈడు మెచ్చుకుంటాడు. ఇది కూడా పరిస్థితి. నీకు బట్టలు లేవరా అని అన్నాడు. ఈ 5 తిట్లు బాగున్నాయా లేదా? ఈ తిట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? డైరెక్ట్గా దేవుడి నోట్లోంచి వచ్చినాయి. ఒకవేళ మన ముందు ఏసే నిలబడి దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, గ్రుడ్డివాడా, దిగంబరుడా. దిగంబరుడు అంటే సిగ్గులేదురనేక. దిక్కుమాలినవాడు అంటే నీకు ఎటు వెళ్తున్నావు తెలీదా? మన తెలంగాణ భాషలో అయితే దేడి దమ్మాగ్గాడు వారా నువ్వు, అది పరిస్థితి. దిక్కుమాలినవాడు అంటే ఇటు పెద్ద దేడి దిమ్మాగ్గాడు రాడు, అది తెలంగాణ భాషలో. ఇటు సిగ్గులేదు రాడికి, సిగ్గులేదు ఇడికి. అన్నాంటి తిట్లు తిట్టాడు ఆయన. తిట్టి ఏమన్నాడు తెలుసా? దిగంబరుడు అయిన ఉన్నావు, ఎరుగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొద్ది లేదని చెప్పుకుచున్నావు. బట్టలు లేవు, బట్టలు ఉన్నట్లు చేస్తున్నావు. నీకు ఇంత కూడా భాగ్యమైన జీవితం లేదు, గొప్ప భాగ్యవంతుడిగా చేస్తున్నావు. నీకు దారి ఏంటో తెలీదు, ప్రతి వాళ్ళు నా దగ్గర రండి అంటున్నావు. నీకు అన్నీ ఉన్నట్లు చేస్తున్నావు, నీకేది లేదు. నీ జీవితాన్ని నిలబెట్టి నేను ప్రశ్నిస్తే దానికి జవాబు లేదు. అయితే ఆ విధంగా దేవుడు మనల్ని ప్రశ్నించడానికి హక్కు ఉంది, ఉందా లేదా? ప్రతి వారం మీకు వాక్యం చెప్తున్నాడా? మరి దానికి ఫలితం ఉండాలి కదా, లేకపోతే ఎట్లాగా? దేవుడు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాడుగా, మరి దానికి ఫలం ఉండాలి కదా, లేకపోతే కోపం రాదా? అయితే ఏమన్నాడు తెలుసా? నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నువ్వు దిశమల సిగ్గును కనబడకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కొనుక్కోవడానికి మనకేం కావాలా చెప్పండి? నాకు డబ్బులు కావాలి. దేవుడి దగ్గర ఏమంటున్నాడు ఆయన? కొనుక్కోమంటున్నాడు. అంటే నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నాకు ఇస్తాను, ధనం ఇస్తాను, బట్ట ఇస్తాను, కంటి కాటికిస్తాను, 3 నేను ఇస్తాను. అయితే మన దగ్గర నుంచి ఎక్కడొస్తాయి డబ్బులు రావు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో డబ్బులు అంటే ఏంటో చెప్తున్నాడు. అని తెలుసా? దప్పిగొను వారులారా నా యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి. అర్థమైందా? రోకలు లేకయే కొనుక్కోండి. రోకలు అంటే ఏంటి? డబ్బులు లేకపోయినా కొనుక్కోండి. డబ్బులు లేకుండా కొనుక్కునేది ఏంటి సార్? డబ్బులు లేకుండా అంటే ఉచితంగా ఇస్తున్నానని చెప్పొచ్చు కదా, ఇది అనేమాట. అయితే ఒక మాట చెప్తా, అరే ఈ పెన్ నీ దగ్గర ఉంచరా అని అన్నాను అనుకోండి, కొద్దిసేపు నాకు మళ్ళీ పెన్ ఇచ్చేయమంటే ఇచ్చేయాలా లేదా? చెప్పండి నాకు, ఇచ్చేయలేదు. అరే ఈ పెన్ నేను ఇస్తున్నాను రా అని ఇచ్చాడు, 10 నిమిషాల తర్వాత అడిగితే మళ్ళీ ఇచ్చేయాలా లేదా? ఇచ్చేయాలి. అయితే ఈ పెన్ 2 రూపాయలు అని అన్నాను, నువ్వు నాకు 2 రూపాయలు ఇచ్చావు, పెన్ నువ్వు తీసుకున్నావు. అరే నా పెన్ నాకు ఇయ్యి అంటే ఏమంటాను? గోపం మీద కొడతాను. 2 రూపాయలు పెట్టి కొనుక్కున్నా, ఇది నాది. ఇప్పుడు నీకు అర్థమే కదా? కొనుక్కుంటే మనం ఏమవుతాం? దానికి హక్కుదారులు అవుతాం. నేను ఇచ్చే వాటికి నువ్వు హక్కుదారుడు అయిపోవాలి, నువ్వు తీసేసుకోవాలి. నేను నీ చేతిలో పెడుతున్నా, నువ్వు ఉంచుకోవాలి. ఇది నీది. నీది అన్నప్పుడు భద్రంగా పెంచుతావు, నీది అన్నప్పుడు భద్రంగా చూస్తావు. నేనిచ్చే దర్శనం, నేనిచ్చే ఆస్తి, నేనిచ్చే మాటలు నీ జీవితానికి సొంతం అయిపోవాలి. అది నేను ఇస్తా. కానీ దానికి నువ్వు డబ్బులు ఏమి ఇవ్వక్కర్లా. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇప్పుడు అన్నదమ్ముల మధ్యన ఆస్తి పంపకాలు ఉన్నాయి అనుకోండి, అర్థమైందా? అన్న దగ్గర నుంచి తమ్ముడు కొనుక్కుంటున్నాడు అనుకోండి, ఇది 10 లక్షలు అనుకోండి స్థలం, 10 లక్షలు పెట్టి కొన్నాడు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టమంటారు.
ఆ ట్యాక్స్ ఎగ్గొడటానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏంటి తెలుసా? గిఫ్ట్ డీడ్. ఇది మా అన్నకి గిఫ్ట్ ఇస్తున్నా అని అంటారు. అందుట్లో రాసేసుకుంటారు, నేను మళ్ళీ వెనక్కి తీసుకోను అని. అప్పుడు 1,00,000 కట్టకల్లా 10,000 కడితే సరిపోద్ది. కానీ అప్పుడు ఆస్తికర్త ఎవరైపోతాడు? ఎవడికి ఇచ్చాడు వాడు. దేవుడు మనకి గిఫ్ట్ డీడ్ ఇస్తాను అంటున్నాడు. అర్థమైంది కదా? నువ్వు నేను సంతకం పెట్టేస్తే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చాలు, నా దగ్గర నుంచి నీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది, నీదది. కానీ నా దగ్గరకు వస్తేనే ఇస్తా, లేకపోతే అది లేదు. నీవు ధనవృద్ధి కలుగునట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమలో సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రమును, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది మనకున్నటువంటి జబ్బు. బాగుంది కదా? మొదట మన డాక్టర్ గారి గురించి తెలుసుకున్నాం, జబ్బు గురించి తెలుసుకున్నాం. జబ్బు గురించి చెప్పినప్పుడు యేసయ్య కోపంగా ఉన్నాడా లేదా? చాలా కోపంగా ఉన్నాడు కదా. అంత కోపంలో మాట్లాడిన తర్వాత 19వ వచనం చూడండి ఎలా ఉందో. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందావు. మరి నేను బాగా తిట్టేశానని కోపం వస్తుందా? ఏంటి ఇంత తిట్టేస్తున్నావు అని ఉందా? ఓ మాట చెప్పమంటావా? నేను ఎవరినైనా తిట్టానంటే ఆడు బాగుపడాలని ఆశ. నేను ఎవరినైనా తొట్టకుండా వదిలేశానంటే ఆడి మీద ఆశ వదిలేసుకున్నాను అర్థం. అండ్ ఇంకా వేస్ట్ అని వదిలేశాను. ఇప్పుడు మిమ్మల్ని తిట్టినట్లు అనిపించింది అనుకో, దేవుడికి మీ పట్ల ప్రేమ ఉందా లేదా? అవునా? అసలు మీకు ఏ ఫీలింగ్ లేదనుకో, పోయారన్నవాడు మీరు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ మాటలు వింటున్నప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అయితే మీ మీద మీకు కోపం వచ్చి నా బతికేంటి ఇలా ఉందనుకోవాలి, లేకపోతే దేవుడి మీద కోపం వచ్చాలి, ఏంటి ఇలా అరుస్తున్నాడు ఏంటని. ఈ రెండు కాకుండా బాగుంది అని వెళ్ళిపోయావు అనుకో, అర్థమైందా? నువ్వు బర్రెవి అనమాట. బర్రె మీద వర్షం పడితే ఏమన్నా తెలుసుద్ది దానికి? ఏమీ లేదు. మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంది. అది పరిస్థితి. మనం బర్రె లెక్క ఉండకూడదు. వర్షం పడినా కూడా ఏం తెలియదని. అయితే ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును. శిక్షించడం, దేవుడు ఎవరినైనా పట్టుకుంటే వాడు తన దగ్గరికి రావాలని, తనకి కావలసినటువంటి రూపంలోకి తెచ్చుకోవాలని వాడిని కొడతాడు, వాడిని తిడతాడు, వాడికి కష్టాలు వచ్చేట్లు చేస్తాడు. ఎందుకు? అప్పుడైనా ఆయన వైపు తిరుగుతామని. అప్పుడైనా కొంతమందిని బాగా కొడతారు, వాళ్ళే బాగుపడతారు. పీటీ ఉషా అని పరుగుల రాణి అని పేరు పెట్టేవాళ్ళు దాన్ని. పీటీ ఉషా. పీటీ ఉషాకి భారతదేశం మొత్తంలో ఉన్నతమైనటువంటి డిగ్రీ ఇస్తున్నప్పుడు ఆమెను మాట్లాడమంటే ఏమంటుంది తెలుసా? ఈ పథకం నాకు కాదు, నన్ను నేర్పించినటువంటి నా గురువు గారు నంబూత్రిబాద్ ఆయనకి ఇవ్వాలి అని ఆయన గురించి ఒక మాట చెప్పింది. ఏమన్నా తెలుసా? నేను నేర్చుకునే దినాల్లో ఆయన్ని బాగా కోపగించుకున్నా, తిట్టుకున్నా, వీడు చచ్చిపోతే బాగుండు అనుకున్నా. ఎందుకంటే నన్ను అంత హింసించేవాడు, నన్ను రోడ్డు మీద పరిగెట్టమనేవాడు, పరిగెట్టేవాడిని, ఎంత స్పీడ్లో వెళ్తున్నాను లెక్కేసేవాడు. ఆ తర్వాత అదే స్పీడ్లో ఇసుకలో పరిగెట్టమనేవాడు. ఎంత కష్టం ఉంటుంది? రోడ్డు మీద పరిగెట్టినప్పుడు సునాయాసంగా వెళ్ళిపోతాం, ఇసుకలో కాలు ఇరుక్కుపోద్ది, పైకి రావడానికి కష్టం. కానీ అంతే టైంలో వెళ్ళమనేవాడు. నేను కష్టపడి 4-5 సార్లు పరిగెడితే ఈ నరాలన్నీ బిగుసుకుపోయాయి. అంత గట్టిగా అయిపోయిన తర్వాత టైంకి వెళ్ళేవాడిని. అయిపోయిన తర్వాత వెరీ గుడ్ అనేవాడు కాదు. పాల ప్యాకెట్లు ఉంటాయా, ఖాళీ ఉండే పాల ప్యాకెట్లు, దాంట్లో నీళ్లు పోసి ఈ కాలుకో 3 ప్యాకెట్లు, ఈ కాలుకో 3 ప్యాకెట్లు కట్టేసేవాడంట. కాళ్ళకే ఇక్కడ కట్టేసేవాడంట, నీళ్లు కట్టేసేవాడు. నీళ్లు కాళ్ళకుంటే బరువు ఉంటుందా లేదా? ఇప్పుడు పరిగెత్తమనేవాడంట అదే స్పీడ్లో. నాకు అప్పుడు ఏడుపు వచ్చేసేది, బాగా ఒగురుపు వచ్చేది. ఇటు చచ్చిపోతే బాగుండు, నన్ను మనిషి అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు అని తిట్టుకునేదాన్ని. కానీ ఆయన అలా పరిగెత్తిచ్చాడు కాబట్టి, నా మీద అలాంటి కఠిన చర్యలు ఉపయోగించాడు కాబట్టి నేను ఈరోజు ఈ పథకాన్ని పొందగలుగుతున్నాను. అవునా కదా? దేవుడు మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ కఠినంగా ఉన్నాడు కాబట్టి పని అవుతుంది. ఉదాహరణకి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ గారు 2 రకాలైన జవాబులు ఇస్తారు. నీకు బాగా దెబ్బలు తగిలిని, యాక్సిడెంట్ అయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, చాలా దెబ్బలు తగిలినాయి అండి, కఠినమైనటువంటి ఆపరేషన్ చేస్తాను నేను, కసకస కోసేసి
నీకు గుచ్చుకొని ఆయన తీస్తున్నారు అనుకోండి, ఆనందంగా ఉంటుందా? ఉండదు. కానీ అది మంచిది. ఎందుకు తెలుసా? బ్రతుకుతావు. ఒకవేళ డాక్టర్ గారు లాభం లేదమ్మా తీసుకెళ్ళిపోండి, ఇది బాగుంటుందా? యేసయ్య నీ గురించి లాభం లేదు, తీసుకెళ్ళిపోండి, వేస్ట్, తీసుకెళ్ళిపోండి. చాలాసార్లు చెప్పాను నేను. ఎన్నిసార్లు గద్దించినను విననొల్లని వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అయిపోతాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? మీరు అలాంటి వాళ్ళు కాదు, మీకు ఆ ధైర్యం చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఈరోజు కూర్చొని అంటున్నారు కదా, దేవుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడంటే ఇంకో ఛాన్స్ ఇచ్చాడని అర్థం. మీలో కొంతమందికి ఇది చివరి ఛాన్స్ అవ్వచ్చు, దీని తర్వాత ఇంకెవడేమో. కాబట్టి మీరు సీరియస్గా ఆలోచించాలి. సరే, ఆయన ఇచ్చేటువంటి బెల్ ఏంటో చూద్దాం. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదు. ఇప్పుడు జబ్బుంటే డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇస్తారు, అవునా కదా? ఇక్కడ కూడా ట్యాబ్లెట్ ఇచ్చారు. ఈ ట్యాబ్లెట్ ఏంటి తెలుసా? డాక్టర్ గారు ఇది వేసుకో అది వేసుకో అనుకోకుండా నన్ను వేసేసుకో అన్నాడు ఆయన. అర్థమైందా? నన్ను వేసేసుకో. అర్థమైందా? నోరు తెరు, ట్యాబ్లెట్ వేస్తా అన్నాం అనుకో, ట్యాబ్లెట్ వేయలేరు. ట్యాబ్లెట్ వాడి ఇష్టం లేకుండా ఎలా వేయలేమో, మన ఇష్టం లేకుండా వేసే మనలోకి రాడు. అర్థమైందా? మనము నోరు తెరిస్తే, అంటే మన హృదయం తెరిస్తే ఆయన లోనికి వస్తాడు. అయితే ఈ వచనం మీద ఒకసారి పోటీ పెట్టారంట. అంటే ఈ వచనాన్ని ఇచ్చి ఒక పెయింటింగ్కి అండి పోటీ పెట్టారంట. అయితే ఒక ఆయన దీపం పట్టుకొని ఒక కర్ర పట్టుకొని, అర్థమైందా? చాలా చోట్ల క్యాలెండర్లో ఉంటుంది, అర్థమైందా? గుమ్మం దగ్గర ఉంటాడు. ఈ బొమ్మకి ఇస్తే అతనికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. 5 జడ్జిలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు. అయితే అందుట్లో ఒక జడ్జికి ఈ వ్యక్తి మీద కొంచెం కుళ్ళు వచ్చింది. వచ్చి అన్నాడంట, పెయింటింగ్ చాలా బాగుంది, బాగా గీశాడు, కానీ ఈ పెయింటింగ్లో ఒక తప్పు ఉంది, నేను ఒప్పుకొని ఇతను ప్రైజ్ ఇస్తానంటే అని అన్నాడంట. తప్పేముందా అని పైనుంచి కింద దాకా చూశారంట. ఈ తలుపుకి బయట గొళ్ళం లేదు, అర్థమైందా? ఏ తలుపుకైనా ఏముంటుంది? బయట గొళ్ళం ఉంటుంది. ఈ తలుపుకి బయట గొళ్ళం లేదు, కాబట్టి ఇది పనికిరాదు అని అంటే ఆ పెయింటర్ అన్నాడంట, హృదయం అనే తలుపుకి గొళ్ళం లోన ఉంటుంది సార్, బయట ఉండదు అన్నాడంట. హృదయం అనే తలుపుకి గొళ్ళం లోన్ ఉంటుంది, బయట నుంచి దేవుడు తీయడు, లోన్ నుంచి నువ్వు తీస్తే వస్తాడు. అవునా కదా? చాలామంది బలవంతపు మత మార్పిడి అంటారే, వాళ్ళకి ఈ సత్యం తెలిస్తే చాలు. గొళ్ళం లోన్ నుంచి తీయాలి, బయట నుంచి తీస్తే అవ్వదు. బయట నుంచి దేవుడే తొయ్యలేడు, ఇంక ఏ మనిషి అయినా ఎవడ తోసుకెళ్తాడు? ఎవడు తోయలేడు. నేను అందుకే ఏమంటాను తెలుసా? హృదయాన్ని ఇలా పోలుస్తా, గుడ్డుతో పోలుస్తా. గుడ్డు 2 రకాలుగా పగులుతుంది. ఒకటి బయట నుంచి పగులుతుంది, రెండోది లోన్ నుంచి పగులుతుంది. బయట నుంచి గుడ్డు పగిలితే వచ్చేది ఆమ్లెట్. ఇప్పుడేమో గుడ్డు పగిలాడు అనుకో, ఏమో ఆమ్లెట్ అవుతుంది. గుడ్డు లోన్ నుంచి పగిలితే బయటకు వచ్చేది పిల్ల. పిల్లకి జీవం ఉంటుంది, ఆమ్లెట్కి జీవం పోయింది. బయట నుంచి పగిలితే చావు, లోన్ నుంచి పగిలితే జీవం. అర్థమైంది కదా? కాబట్టి నీ హృదయం లోన్ నుంచి మారాలి, బయట నుంచి కాదు. నీవు గొళ్ళుని తీసి రెండేసేయాలి. అయితే హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచున్నా అన్నప్పుడు ఏసే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఈ మాటలు ఎవరికి రాస్తున్నాడు? లవదోకియా సంఘం. సంఘం వాళ్ళు ఏం చేశారు? ఏసేని బయట పెట్టేసి లోనకి హల్లెలూయా స్తుతి మహిమ అని పాడుతున్నారు లోన. ఏసే మాత్రం బయట ఉన్నాడు. ఎంత ఘోరం ఆలోచించండి. అంటే నువ్వు పాటలు పాడొచ్చు, దేవుని ఆరాధించవచ్చు, వాక్యం చెప్పేయచ్చు, వాక్యం వినేయచ్చు, కానుకలు వేసేయచ్చు, కానీ ఏసీని మాత్రం బయట పెట్టవచ్చు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కానుకలు వేస్తున్నారు లేదా, చర్చికి వస్తున్నారు లేదా, పాటలు పాడుతున్నారు లేదా, బైబిల్ చదువుతున్నారు లేదా, ఇవి అడగట్లేదు నేను.
అవి చేస్తానే ఉన్నారు. కానీ ఏసే లోన్ అన్నాడా లేదా, అది నేను అడుగుతుంది. సార్ ఏసే లేకుండా ఇవి జరుగుతాయా? అందుకే ఇక్కడ చెప్తున్నాడుగా, మీరు అన్నీ చేస్తున్నారా. లెవోదోకియా సంఘమే, చర్చి పేరు నిస్సి ఫెలోషిప్ ఎలాగో అది కూడా అంతే. లవోదోకియా సంఘం, ఏసే నామంలో పైన సిలువ గిలువ అన్నీ ఉన్నాయి, కానీ లోనే ఆయన లేడు. నేను సంఘం గురించి మాట్లాడలేదు, మీ గురించి. మీలో ఉన్నాడు ఏసా. నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని, మా ఇంట్లో వాక్యాలు ఉంటాయి. మొన్నే జనవరి 1వ తారీఖున దేవుడిచ్చినటువంటి వాగ్దానం కూడా తీసుకున్నా, అన్నీ ఉంటాయి, నేను కాదనట్లా. కానీ లోన వేసే ఉన్నాడు, నన్ను బయట పెట్టేశావు. ఇంకేమన్నాడు తెలుసా, నేను అతని కాదు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడ. స్వరం వింటమంటే ఇలాంటి టైంలోనే ఏసే అంటాడు, నేను రానా లోనకి అని అడుగుతాడు. చాలామంది ఏసేని లోనకి రమ్మంటానికి ఒక భయం వేస్తుంది. నేను చాలా తప్పుడు జీవితంలో ఉన్నాను, నేను చాలా చెడ్డ ఉన్నాయి, అవన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు ఏసేని పిలుస్తాను. ఇది మనకు ఉండేటువంటి ఆలోచన. ఇంతకంటే తప్పుడు ఆలోచన ఇంకోట్లేదు. అర్థమైందా నీకు? ఇంతకంటే తప్పుడు ఆలోచన లేదు. ఇది ఎంత తప్పుడు ఆలోచన అంటే, మీ డాక్టర్ గారు రోడ్డు మీద కలిశారు. మీ డాక్టర్ గారు ఏం బాబు బాగున్నావు అంటే, సార్ వారం రోజుల నుంచి బాగా జ్వరం సార్. మరి హాస్పిటల్ రావచ్చు కదా. వస్తానులేండి, జ్వరం తగ్గిన తర్వాత వస్తా అంటే ఎలా ఉంటుంది? డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? జ్వరం ఉన్నప్పుడే. తగ్గిన తర్వాత ఎవడన్నా వెళ్తాడా? ఏసీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? జబ్బు ఉన్నప్పుడే, పాపం ఉన్నప్పుడే. పాపం అంతా నేను తీసుకొని నీ దగ్గరికి వస్తానంటే నేను ఇంకేం ట్రై చేసేది? అర్థమైందా? పాపులకు రక్షకుడు అని అంటే పాపంతో ఆడి దగ్గరికి వెళ్తే, ఏసై దగ్గరికి వెళ్తే దాంట్లోంచి రక్షించేవాడు. మనకున్న జబ్బుతో వెళ్ళిపోవాలి ఏసై దగ్గరికి. సమస్త భారం మోసుకొని చిన్న వారులారా నా దగ్గర రండి అన్నాడు కదా, జాగ్రత్తగా. ఇప్పుడు నేను పొలం మోసుకెళ్తున్నానండి, అర్థమైందా? అరే పొలం పక్కన పడే, నా దగ్గర రా, నేను శాంతి ఇస్తాను అంటే అది శాంతి ఇచ్చినట్ట? నేను పొలాలు మోసుకెళ్తున్నప్పుడు, కట్టెలు మోసుకెళ్తున్నప్పుడు నాకు శాంతినివ్వాలి, నాకు భారం తొలగించాలంటే వాడు ఏం చేయాలి? నా కొట్టెలు ఆడమోయాలి. ఏసయ్య అదన్నది, నీ నెత్తి మీద కట్టెలు ఉన్నాయా? అవి తీసుకొచ్చి నా నెత్తి మీద వాడే, నీ బదులు నేను మోస్తా అంటే ఒక మాట చెప్తా. మీకు మందు కొట్టే అలవాటు ఉందనుకోండి, పాన్ గుట్కా తినే అలవాటు ఉందనుకోండి, సినిమాలు చూసే అలవాటు ఉందనుకోండి, సీరియల్ చూసే అలవాటు ఉందనుకోండి, అవి మానేస్తా అనొద్దు. మానేస్తా అన్నావు అనుకో, ఇప్పుడు మందు సీసి ఎవరికైనా ఇచ్చావనుకో ఆడు మళ్ళీ ఇస్తాడు. పాన్ కొట్టే ఎవరికైనా ఇచ్చావనుకో అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళకి అలవాటు, రే ఇది పట్టుకోరా వెళ్ళి వస్తానంటాడు, వెళ్ళి వచ్చిందా తీసుకుంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ గారు కలిసారండి, అప్పుడే సిగరెట్ తాగుతున్నావు, ఇదేం చేస్తా, పట్టుకురా ప్లీజ్ బ్రదర్ బాగున్నారా అడే మీకు అర్థమే భాష చెప్తున్నా. అయితే ఏసీ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, తాగుతున్న సిగరెట్ ఎవరికి ఇచ్చేయాలి? ఏసీకి ఇచ్చేయాలి. తాగుతున్న మందు సీసా ఎవరికి ఇచ్చేయాలి? ఏసీకి ఇచ్చాలి. నీకున్నటువంటి దరిద్రపు తలంపులు ఏసీకి ఇచ్చాలి. ఇది ప్రభా నాకున్నది, నువ్వు తీసుకెళ్ళి ఏసీకి ఇచ్చాడైనా ఈయడైనా. ఆయన ఓ డైలాగ్ వేశాడు, అర్థమైందా? నువ్వు కనుక నీ పాపాలు నా దగ్గర ఒప్పేసుకున్నావు అనుకో, తూర్పుకి పడమనంత దూరం విసిరేస్తానన్నాడు 103వ కీర్తనలో అన్నాడు కదా. ఆయనకి ఇస్తేనే ఇసిరేది. నువ్వు ఇసిరితే అంత దూరం వెళ్ళబడుతుందా? అక్కడికి వెళ్ళబడుతుంది. ఏసీ ఇసిరితే అంత దూరం వెళ్ళబడుతుంది. నువ్వేంటంటే ఆయనకి ఇవ్వకుండా నేను ఇస్తానులే అని ఇసిరేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చేసుకోండి. చిన్నప్పుడు మనం కొన్ని ఆటలు ఆడతాం. ఎలాగంటే ఒక బొమ్మతో ఒకడు ఆడుతున్నాడు అనుకో, ఆ బొమ్మ వాడి దగ్గర నుంచి తీసేయాలనుకో, రే అని తీసుకొని ఈ చూడు ఇసిరేస్తున్నా అని ఎలా అనేసి ఇక్కడ దాసేస్తాం. గుర్తుందా? సేమ్ టు సేమ్ డైలాగ్ వేసేసాడు. ఏం తెలుసా? నువ్వు నాకు పాపాన్ని ఇస్తే నా ఈ పెనకాల వేస్తా, మళ్ళీ కనబడదు నీకు. చిన్నపిల్లలతో చెప్పినట్టు చెప్పాడు, చిన్నపిల్లలకి. కాబట్టి ఇది నేర్చుకోవాలి మనం. నాకీ అప్పుడు నేను దాన్ని దూరం చేస్తా. అయితే నువ్వు తలుపు తీ, నేను లోనకి వస్తా, నీ అంతు చూస్తా అని అన్నాడు ఆయన. అనలా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును. భోజనము అన్న మాటకు అర్థమైంది తెలుసా? సహవాసం. ఆయన కలిసి
చక్కగా కబుర్లు ఆడుకుంటే తింటాం. అంటే ఏంటి తెలుసా, నువ్వు నన్ను లోనకి రా అనగానే నీ గతాన్ని తవ్వను, నిన్ను ఏడిపించను, నిన్ను విసికించను, నిన్ను ప్రశ్నలేసి చంపను, నీ భుజం మీద చేసి తిను. ఎంతకాలం అయిందో తెలుసా నీతో ఎలా తినే, ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నీకే కాదు నాకు కూడా హ్యాపీగా ఉంది. అదే ఆయనది, అది ఆయన ట్యాబ్లెట్. నన్ను లోన వేసుకుంటే అర్థమైందా, పాపం బయటికి వెళ్ళిపోద్ది, లోనకేమొస్తుంది, సంతోషం సమాధానం ఏసైతే వస్తుంది. ఇంకేమంటున్నాడు, అక్కడితో ఆగిపోవాలి, అది అప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇమీడియట్గా సంతోషం సమాధానం వస్తుంది, పాపం వెళ్ళిపోద్ది. నిత్యత్వంలో ఒకటి వస్తుంది, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించారు లేదా, అర్థమైందా? ఎవరు జయిస్తారంట, యేసయ్య జయిస్తాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండన్న ప్రకారం, అంటే యేసయ్య ఎవరితో కూర్చున్నారు, తండ్రితో. అంటే యేసయ్య పక్కన ఎవరున్నారు, తండ్రి. యేసయ్య పక్కన ఎవరున్నారు, అక్కడ దాకా మనం చూద్దాం. జయించేది యేసయ్య, జయించిన యేసయ్య పక్కన ఎవరు కూర్చున్నారు, తండ్రి. అక్కడ కూర్చొనిచ్చి తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు. ఇప్పుడు సింహాసనం మీద ఎంతమంది ఉన్నారు, ముగ్గురు, ఒకటే సీటు, ముగ్గురు. పెళ్ళిళ్ళలో ఇలాంటివి చూస్తాం, పెళ్ళి కాకముందు 2 కుర్చీలు వేస్తారు, పెళ్ళి అయిన తర్వాత రిసెప్షన్లో ఒకటే సోఫా వేస్తారు. అర్థమైంది? ఇప్పుడు మనకు వేరు వేరు కుర్చీ. కానీ యేసయ్యతో మనకు పెళ్ళి అయిపోతే తండ్రి, యేసయ్య, నేను, మీ ముగ్గురు ఒకటే సీటు మీద కూర్చుంటాం. ఎందుకనంటే యేసయ్య జయించాడు, నాకు కూడా జయనిచ్చాడు. బాగుంది కదా? అప్పుడు ఆయనతో నిత్యత్వంలో, అంటే ఒకరోజు కూర్చునేది, 10 నిమిషాలు కూర్చునేది, 10 సంవత్సరాలు కూర్చునేది, నిత్యము అదే సీటు. ఈ లోకంలో అనవసరంగా సీట్ల కోసం కొట్టేసుకుంటారు. ఆ సీటు ఎప్పుడు ఇస్తానన్నాడు ఫ్రీగా. ఇది సీట్ గ్యారంటీరా. ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్నావు అనుకో, నీ సీటుకి ఇంకా డోకాలేదు, ఎవడు రాడేక్కడికి. నువ్వు నేను తండ్రి. జయించు వారికి ఆయన ఇస్తానన్నాడు. ఓడిపోయేటువంటి వాళ్ళు జీవంలోకి రావాలంటే ఇదొకటే మార్గం, యేసయ్య ఆయన జీవితంలోకి రమ్మంట. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిచ్చేస్తాను. చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది. నేను మా ఫ్యామిలీ అంతా బెంగళూరులో ఒక హోటల్కి వెళ్ళాం మిత్రులతో కలిసి. వెళ్తే ఆ హోటల్ వాళ్ళు అన్నారు, ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి అన్నారు. మా 2 పాపలు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు ఆడుకోవడానికి, షారన్, షైన్. వాళ్ళు ఆడే ఆట బౌలింగ్ అంటారు. అదేంటనంటే పొడుగు టేబుల్ ఉంటుంది, చివరి 10 కర్రలు ఉంటాయి, ఒక బంతి ఇస్తారు, ఇసురుతారు. ఎన్ని కర్రలు పడితే అక్కడ పైన స్క్రీన్ ఉంటుంది, టీవీ స్క్రీన్, దాని మీద వాళ్ళ పేరున అన్ని, ఒక్కొక్కళ్ళకి 10 ఛాన్స్లు. ముందు మా పెద్దమ్మ ఇసిరింది, దానికి 7 వచ్చాయి. మొదటిసారి మా చిన్నమ్మ ఇసిరింది, బంతి గోడమ్మడి వెళ్ళింది, ఒకడు కూడా పడలేదు, 0 వచ్చింది. రెండోసారి మా పెద్దది ఇసిరింది, దానికి 10 వచ్చేసినాయి, ఇప్పుడు 17. ఇప్పుడు రెండోసారి చిన్నది ఇసరాలి. ఆ పెద్ద బంతికి 3 రంధ్రాలు ఉంటాయి, ఆ రంధ్రాల్లో ఇలా ఏళ్ళు పెట్టి ఇలా తిప్పుతూ ఇసరాలి. ఇసురుతుంటే ఆ బంతి తన కాళ్ళ మీద పడింది, గట్టిగా ఉంటుంది, బరువు, నొప్పి వస్తుంది. అది కాళ్ళు వెనక్కి లాక్కుంది, మళ్ళీ ఇలా నుంచుంది. అది ఓడిపోతుందని మా అందరికీ తెలుసు, కానీ ఓడిపోతే అది ఒక పట్టాన ఉండదు, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనం పార్టీ కూడా చేసుకోలేం. ఎట్లాగరా బాబు అని ఆలోచిస్తూ ఉంటా. నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, చందు అని, వాడు వచ్చి దాని పక్కన నుంచున్నాడు. దాని పేరు షైని. షైని, నీ బదులు నేను ఆడినా అన్నాడు. వీడు ఎందుకు ఇప్పుడు కెలుగుతున్నాడు అనుకున్నా. ఇది పైకి తలెత్తి ఆడన్నా అని బంతి అడిగించి పక్కొచ్చింది, వచ్చి చూస్తూ ఉంది. వాడు బంతి ఇసిరాడు, ఇసిరితే మొత్తం 10 కర్రలు పడిపోయినాయి. కంప్యూటర్కి బంతి ఎవడు ఇసిరాడో అనవసరం, కర్రలు పడ్డాయో లేదు కావాలి కదా. కాబట్టి దాని పక్కన వెంటనే 10 అని పడిపోయింది. పడిపోగానే ఈ షైనీ లేదా, పాయింట్లు ఎలా వచ్చినాయో తెలియదు, దానికి వచ్చే పాయింట్లు సార్ ఇంకా పిడికలు బిగించి యా నీకు తెలుసా అన్నాను. అయితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటి తెలుసా, ఆడింది చందు, ఆనందించింది షైని.
గెలిపించింది చందు, గెలిచింది షైన్. మన జీవితం కూడా అంతే. ఈరోజు ఓడిపోయాము, చాలా విషయాల్లో ఓడిపోయాము. తాగుడు విషయంలో ఓడిపోయాము, లేకపోతే వ్యభిచారం విషయంలో ఓడిపోయాము, టీవీ సీరియళ్ళు సినిమాల విషయంలో ఓడిపోయాము, అబద్ధాల విషయంలో ఓడిపోయాము, దేవుని వాక్యం చదవటంలో ఓడిపోయాము. ఓడిపోయిన వాళ్ళు ఏసయ్యా నేను ఓడిపోయానంటే, సరే నువ్వు పక్కంటా, నీ ఆట ఆడతాను నేను. అది నీ హృదయంలోకి నన్ను అనుమతిస్తావంటే, అర్థమైంది? అది నీ ఆట నేను ఆడతానంటే, అంటే నాలో ఉండి నా ఆట ఎవరు ఆడతారు? ఆయన ఆడతాడు. ఆడేది నువ్వు కాదు, ఆయన. కానీ బయట ప్రపంచానికి తెలిసేదేంటి? నువ్వు ఆడినట్లు. బయట ప్రపంచం చప్పట్లు కొట్టేది నీకు, కానీ నీకు ఒక్కడికే తెలుసు, అరే నాకెవరు కొట్టాల్సిన ఆయనకే. అర్థమైందా? ఆయన జయించాడు, నన్ను జయించువానిగా చేశాడు. ఆయనకి సింహాసనం గ్యారంటీ, నాకు సింహాసనం ఇప్పించాడు. బాగుంది కదా? అయితే ఆ 5 తిట్లు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తిట్లు మన మీద వస్తున్నాయేమో చూద్దాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే మన జీవితాన్ని సరి చేసుకోవాలా లేదా? తలంచండి, ప్రార్థన చేసుకుందాం. లవదోకియా సంఘం ఒకప్పుడు అద్భుతమైన పరిచర్య చేసింది, కానీ నిరుపయోగమైనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అటు వేడిగా లేదు, ఇటు చల్లగా లేదు, నిలువెచ్చని పరిస్థితిలోకి వచ్చింది. మీలో కొంతమంది చెప్తారు, ఒకప్పుడు నేను బాగుండేదాన్ని, ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, ఒకప్పుడు నేను అడిగిందల్లా దేవుడిచ్చాడు. మంచిదే, అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నావు? నిరుపయోగమైన జీవితం అయిపోయింది అనేది. ఒకవేళ నిరుపయోగమైన జీవితం అయితే, నువ్వు గతంలో బతుకుతున్నట్లయితే, నా జీవితం ఒకప్పుడు బాగుండేది అని ఆళ్ళతో ఏళ్ల చేతో మెప్పు పొందే పరిస్థితి అయితే, బహుశా మనం కూడా దిగంబరులమేమో, నీతి లేని వాళ్ళమేమో, అలాంటి పరిస్థితుల్లో ఉన్నామేమో. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని యేసయ్య ఇచ్చినటువంటి పరిష్కారం చూద్దాం. నన్ను హృదయం బయట పెట్టేశావు కదా, తలుపుతి, నేను లోనికి వస్తా. నిన్ను విసికించను, ప్రశ్నించను, ఏడిపించను, నీతో కలిసి నేను ఉంటాను. నీ జీవితాన్ని నేను సరిచేస్తాను, జయంలోకి నడిపిస్తాను. ఎంత చక్కటి మాట అంటున్నాడు. ఈ రాత్రి నిరుపయోగమైనటువంటి మనం ఉపయోగపడేవాళ్ళం అవ్వాలి. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లవదోకియా సంఘం నుంచి మీరు మాకు నేర్పించినటువంటి ఈ పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిరుపయోగమైనటువంటి స్థితిలో ఈరోజు ఎవరున్నా వారితో నువ్వు మాట్లాడినట్లయితే ప్రభా, వారు ఆ సత్యాన్ని గ్రహించటానికి, నిన్ను తమ యొక్క హృదయంలోకి ఆహ్వానించడానికి నా దేవా, నా ప్రభా, మీరు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ మాటలు కొంతమంది జీవితానికి ప్రభా ఒక మలుపు అవ్వాలి తండ్రి. నాయన, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితానికి ఒక మేలుకొలుపు అవ్వాలి ప్రభా. నాయన, చిట్ట చివరి అవకాశంగా కొంతమందికి ఇస్తున్నావు ప్రభా. వాళ్ళు దాన్ని జార విడుచుకోకుండా దయతో మీరు కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలభరితం చేయమని యేసే నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.